కృపగల తండ్రి, కృపగల దేవ నాయన, మరి యొక్క లక్షవారం నాయన స్త్రీలమైన మేము నీ సన్నిధిలో కూడుకుంటాకు నాయన, నేను ఆరాధించుటకు, నీ వాక్యం ధ్యానించుటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీ కృపని మేము తలుస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో కూర్చుండుటకు నాయన నువ్వు ఇచ్చిన కృప నందు మాత్రమే మేము నాయన చెల్లిస్తున్నాం, మేము జీవిస్తున్నాం ప్రభా. నాయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా నాయన ప్రతి దినము నూతనమైన వాత్సల్యాన్ని మా జీవితాల్లో కృప చూపిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దేవా. నీకు వందనములు స్తోత్రము ప్రభా. ఏమిచ్చి నీ రుణం మేము చెల్లించుకోగలం ప్రభా. కేవలం ప్రభా మా రక్షణ పాత్రను పట్టుకొని ప్రభా మేము స్తుతిస్తే తప్ప ప్రభా మా జీవితాలు మా పరిశుద్ధతగా ఏమాత్రము సరిపోదు ప్రభా. నాయన ఈ దినం వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మా సహోదరులు రానై ఉంటుండగా ప్రభా నాయన మీ వాతావరణాన్ని సానుకూలపరచండి, పరిస్థితులన్నీ సానుకూలపరచండి. ఆయన ఆశ కలిగి రావాలని ప్రతి ప్రాణాన్ని మీరు ఆశను తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన నీ సన్నిధికి నాయన మేము ఆటంకంగా ఉండకుండాలాగున ప్రభా నాయన నీ సిలువ చెంతకు మేము వచ్చి ఉన్నాం ప్రభా. ఈ వారం దినములో ప్రభా మాకు తెలియక అనేక మార్లు ప్రభా నాయన మా మాటలతో మా క్రియలతో ప్రభా నీ గాయాలని మేము రేపి ఉన్నాం ప్రభా. నేను ఆయాసపరిచి ఉన్నాం, మేము ఒప్పుకొంచున్నాం ప్రభా. మా అతిక్రమమును ప్రభా, మా విధేయతను ప్రభా నీ సన్నిధిలోనైనా మేము తగ్గించుకొని మేము ఒప్పుకొంచున్నాం ప్రభా. మా పెదవులను కడగమని వేడుకొంచున్నాం ప్రభా. అన్నిటికీ పరిశుద్ధతే నీ మందిరముకు సరిపోను నీ వాక్యానుసారంగా ప్రభా. పై రూపాన్ని చూసే దేవుడు కాదు కానీ ప్రభా ఏ మనసుతోనైనా నీ సన్నిధులకు వచ్చి ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా. విరిగి నలిగిన హృదయాల్ని బాగుపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మీరు కట్టమని వేడుకొంచున్నాం నాయన. మీరు ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినమును మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుచున్నాం ప్రభా. మా చెవులు తెరవమని వేడుకొంచున్నాం ప్రభా. ఆత్మ చెవు గలవాడు వినులాగున ప్రభా మా చెవుల్ని తెరవమని వేడుకొంచున్నాం ప్రభా. అలవాటుగా కాకుండా ఈ దినమున నాయన మరింత లోతునకు మరింత దగ్గరకు మీరు రాగలుగుటకు నాయన మీ సహాయాన్ని వేడుకొంచున్నాం ప్రభా. మమ్మల్ని మండించమని వేడుకొంచున్నాం, మరొకసారి రేపమని వేడుకొంచున్నాం నాయన. దినములు సంవత్సరములు మా జీవితంలో గతిస్తూ పోతున్నప్పటికీ ప్రభా నిలువెచ్చిన స్థితిలోనే మేము ముందుకు కొనసాగిపోతున్నామేమో ప్రభా. నాయన మమ్మల్ని రేపండి ప్రభా, మమ్మల్ని ఉజ్జీవపరచమని వేడుకొంచున్నాం. అనుదినం ప్రభా మా అంతరంగ పురుషుడు నాయన నూతన పరచమని వేడుకొంచున్నాం ప్రభా. నీ వాక్యపు లోతుల్లో ప్రభా నాయన మా జీవితాన్ని సరిచేసుకుంటకు వెలుగులో ప్రభా నాయన అవి సరిచేసుకుని విడిచిపెట్టుటకు నాయన మీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా జీవితాన్ని కట్టండి, మా కుటుంబాలకి మేము దీవెనకరంగా ఉండుటకు ప్రభా మొదట నాయన మా జీవితాలు సరిచేసుకుంటకు నాయన లోకి నాయన నీ గుణగణాలు ప్రభా ప్రచురం చేసేవారుగా ప్రభా మా మాటల్ని నాయన మా క్రియల్ని మా చూపుల్ని నాయన అవన్నీ మీరు సరిచేయమని వేడుకొంచున్నాం. యజమానుడా మేము సరిచేయబడుటకు నాయన మేము సిద్ధంగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్రమపరచమని వేడుకొంచున్నాం. విధేయత చూపించమన్న ప్రభా మాకు సమ్మతి గల మనసు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ఈ దినం నాయన పాటల్లో ఆరాధనలో మీరు ఉండమని వేడుకొంచున్నాం. ఈ దినం ఏ విధం చేతనైనా ప్రభా నాయన నీ సన్నిధిలో అడుగుపెట్టు ప్రతి స్త్రీ నాయన ప్రతి యవనస్తురాలు ప్రభా దీవించబడుటకు నాయన మీ సహాయం దయచేయండి. దేవుళ్ళు మోసుకొని వెళ్ళుటకు నాయన నీ నెమ్మది నీ శాంతి నాయన నీ సన్నిధిలో అనుభవించాలన్న నీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ కార్యం జరిగించండి. మా మధ్యకి దిగిరమ్మని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ఈ దినమంతా నేను స్థుతించలాగిన ప్రభా కొద్ది సమయంలోనైనా కార్యం జరిగించమని వేడుకొంచున్నాం నాయన. మేము చేయి కొద్ది ప్రార్థనలు ప్రభా సంఘంలోనైనా అనేక మార్లునైనా మేము చేస్తున్నప్పుడు ప్రభా మీరు విని ఉన్నారు. దానికి జవాబు తగిన సమయంలో మీరు నాయన మీరు ఇచ్చి ఉంటుండగా ప్రభా స్త్రీలమైన కొద్ది సమయం నాయన ప్రాముఖ్యమైన ప్రార్థన చేయుచుండగా మీరు కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన వారం అంతా మమ్మల్ని సజీవ లెక్కల ఉంచి మనల్ని అందరినీ తిరిగి మరొకసారి మనం ఒకసారి ఒకరినొకరు చూచుకుంటాకు పలకరించుకుంటాకు తిరిగి అందరం కలిసి ఆయన స్తుతించుటకు మరి ముఖ్యంగా ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి అందరం కలిసి ఒకసారి హల్లెలూయా. అందరికీ తెలిసిన పాటల పుస్తకం నుంచి 116వ పాట పాడుకుందాం. 116.
రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామమున్ కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి నాయనదే, సత్యుని ఆస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలను. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగక, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ సంతోషంగానే ఉన్నారు అనుకుంటున్నాను. వస్తారు, ఇంకా వస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా యేసయ్య వచ్చి ఉన్నారు కదా, కనుక సంతోషంగా ఉందాం. పాటల పుస్తకం నుంచి 234వ పాట. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. సాంగ్ నెంబర్ 234. ఇది మొదటి 3 చరణాలు పాడుకుందాం, సంతోషంగా పాడుకుందాం. ఎందుకంటే దుఃఖము, శ్రమ, వ్యాధి, బాధ, నిట్టూర్పు ఏమి శాశ్వతం కానివి, అవేమి శాశ్వతం కాదు. సంతోషము, ఆనందము అవి శాశ్వతం కానివే ఈ భూలోకంలో కదా. పరలోకంలోనే దేవుణ్ణి స్తుతించడం, అక్కడే నిత్య సంతోషం, నిత్య ఆనందం ఉంది. ప్రకాశమైన ఆశ్చర్య దేశం అట. ప్రకాశమైన అంటే చాలా వెలుగుతో ఆశ్చర్యంగా ఉంటుందంట ఆయన దేశం, పరలోక రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళడానికి యేసుని నమ్మిన వారే టికెట్. ఏంటంటే యేసు రక్తంలో కడగబడి ఆయన నామంలో రక్షింపబడిన వారికి మాత్రమే టికెట్ వస్తుంది. చిన్నప్పుడు సండే స్కూల్ పాటలు ఉండేవి, రక్షణ బండి, ఆ బండి ఎక్కాలంటే టికెట్ యేసయ్య నామంలో రక్షణ పొందిన వారికే ఆ టికెట్ అని చిన్నప్పుడు బోల్డ్ పాటలు. సండే స్కూల్ టీచర్ అని కనుక చాలా పాటలు ఉండేవి. అలాగా కొన్నిసార్లు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు మనం. దేవుడు చిన్నపిల్లల ద్వారా కూడా మనతో మాట్లాడుతుంటాడు. పెద్ద పాటలే కాదు, చిన్న పాటల నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఉజ్జీవపరుస్తాడు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. ఈ 3 చరణాలు పాడుకొని ఆయన నామం స్తుతించుతూ ముందుకు వెళ్ళిపోదాం. ఇది చాలా పాత పాట, మా చిన్నప్పటి నుంచి మా డాడీ పాడుతుంటే వింటూ నేర్చుకున్న పాట కనుక మీ అందరికీ వచ్చిన పాటనే అనుకుంటున్నాను. వచ్చిన వారందరూ బిగ్గరగా నాతో పాటు ఏకోబేస్తూ పాడాల్సిందిగా ప్రభు పేరట బహు ప్రేమగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. అందరం కలిసి పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. నిత్యానందం
ఆగని గీతం నిత్యానందం ఆగని గీతం ఆకాశమందు హోసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రిని దేశము నా ప్రియ దేశము ప్రిని దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు దైవ కుమారుడు తేజోమయుడు నిత్యము వెలుగిచ్చును పగలెప్పుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రిని దేశము నా ప్రియ దేశము ప్రిని దేశము నా ప్రియ దేశము పలువిధ బోధలతో నిండు గుంపుల పేరుండదు పలువిధ బోధలతో నిండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము ఒక నాయకుడే ఏక కుటుంబము ఒక నాయకుడే ప్రేమమయ దేశము ప్రిలు వెళ్ళు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రిని దేశము నా ప్రియ దేశము ప్రిని దేశము నా ప్రియ దేశము ప్రిని దేశము నా ప్రియ దేశము హల్లెలూయా అక్కడ నిత్యము ప్రేమ ఉండునట కక్షలు విముతలు గొడవలు గందరగోళాలు ఏమీ ఉండవు నిత్యము ప్రేమ ఉండును కనుక సంతోషంగా ఉండండి ఆనందంగా ఉందాం హల్లెలూయా కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము సామ్ 17 1 నుంచి 9 వచనములు అందరం కలిసి చదువుదాము 17 1 నుంచి 9 యెహోవా న్యాయమును ఆలకించుము నా మొర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కనుదృష్టి న్యాయంగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కుల మూర్ఖులు తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను నీ మార్గములు యందు నువ్వు నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నా కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ శరణొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా నీ కృపాతిశయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరుచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండును నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము దేవుడి పరిశుద్ధ లేఖను దీవించునుగాక మనం అట్లా నిల్చుంటుండగా మనం డెబోరా సిస్టర్ ముందు వచ్చినట్లయితే మనం ఆరాధన చేసుకుందాము సార్లు మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తుంటాం హృదయం అంతా ఆనందంతో నిండినప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాం లేదంటే మన ఇంట్లో ఏదైనా మంచి కార్యము జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తుంటాం దుఃఖం కలిగినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు దేవుని స్తుతించడానికి కొంచెం నిర్లక్ష్యం చేస్తాం కొన్నిసార్లు ఇష్టపడం కొన్నిసార్లు బద్దకించేస్తాం అబ్బా దేవుని ఈరోజు మోకరించాలనిపించట్లేదు ఏదో బెంగగా ఉంది అంటుంటాం కదా హృదయం అంతా బరువుగా భారంగా ఉంది అని అంటుంటాం కానీ ఒకటి ఎప్పుడు మర్చిపోతుంటాం దేవుని స్తుతించడంలోని విక్టరీ ఉంది జయం ఉంది అనే సంగతి మర్చిపోతుంటాం అలాగే ఒక దేవుని సేవకుడు వెయిట్ చేసి కనిపెడుతుండగా వాళ్ళకి ఆ చిన్న కుటుంబానికి ఒక చిన్న బేబీ గర్ల్ పుట్టిందంట దేవుని సేవకునికి ఒక చిన్న ఆడపిల్ల చక్కటి పిల్ల పుట్టిందంట ఎలా పుడతారా ఎవరు పుడతారా
ఎవరి రూపం వస్తుంది, నా ముక్కు కాదు నీ ముక్కు వస్తే బాగుంటుంది, నా కర్లీ హెయిర్ కాదు నీ సాఫ్ట్ హెయిర్ వస్తే బాగుంటుంది, ఎన్నో నా రంగు కాదు నీ రంగు వస్తే బాగుంటుంది. ఇలాగ అది సహజం, మానవులుగా ఒకరినొకరు అంటే ఎవరిలా పుడతారు అని ఎక్స్పెక్ట్ చేయడం, అలా పుట్టాలి అని అనుకోవడంలో తప్పు లేదు కదా. కానీ ఫైనల్గా ఏంటంటే దేవుడి నిర్ణయమే, దేవుడు ఎలా పంపిస్తే అలాగే. అలాగే ఈ దేవుని సేవకుడు ఈ కుటుంబము కనిపెడుతుంటే చక్కటి పాప పుట్టిందంట. తెరా చూసేసరికి ఆ పాపకి బ్లైండ్ డాటర్ పుట్టిందంట. కళ్ళు కనబడలేనివి లేదా కళ్ళు లేని పాప, చిన్న కుమార్తె పుట్టిందంట. దేవుని సేవకుడు చాలా కృంగిపోయాడంట. అయ్యో ఏంటి ఇలా అయ్యింది, ఎందుకు ఇలాగ అయ్యింది, ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అయిపోతుంటే, ఎగ్జామ్లు ఎప్పుడు రాయవేమో అన్ని క్వశ్చన్స్ రైజ్ అయిపోతూ ఉంటాయి. అలాగా చాలా క్వశ్చన్స్ రైజ్ అయిపోతుంటే అప్పుడు దేవుడు అన్నాడంట, ఇదిగో నేను నీకు కుమార్తెనిచ్చాను కదా, ఆ కుమార్తెను బట్టి నువ్వు నన్ను స్తుతించు, దేవునికి వందనాలు చెప్పు, స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు, దేవుని స్తుతించడం మొదలుపెట్టాలని దేవుడు అంట ఆ దేవుని సేవకుడికి చెప్పాడంట. ఎవరు స్తుతిస్తారు బ్లైండ్ కుమార్తెను బట్టి? మనమైనా బ్లైండ్ అయిపోవడానికి సిద్ధం అవుతాం, కానీ మన పిల్లలు బ్లైండ్గా పుడితే మనం తట్టుకోలేం. చిన్న వైరల్ ఫీవర్ చాలా సివియర్గా సఫర్ అవుతున్నారు అనుకోండి, మనం సఫర్ అయిపోవడానికి ఇష్టమైపోతాం, కానీ వారు సఫర్ అవుతే మనం చూడలేం. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఏం చేస్తుంది, ఎలా స్తుతిస్తాను ప్రభువా, నువ్వు ఆ గ్రుడ్డి పాపనిచ్చో, కళ్ళు కనబడని పాపనిచ్చో, నేను ఎలా నేను స్తుతిస్తాను ప్రభువా అని ఈ సేవకుడు చాలా బాధపడిపోతున్నాడట. అయినా దేవుడు మాట్లాడాడంట. ఆయన కొంచెం సమయం ఆలస్యమైందంటే దేవునికి లోబడ్డం ఆ సేవకుడు. ఆయన ఎప్పటికైనా మరి దేవుని సేవకులు కదా, మానవుడు దేవునికి లోబడాలి, దేవుని సేవకులు అంటే ఇంకా లోబడతారు కనుక వెంటనే లోబడి, ప్రభువా నీకు వందనాలు, ఈ కుమార్తెనిచ్చావు నీకు వందనాలు, ఇంత చక్కటి అందమైన కుమార్తెనిచ్చావు నీకు వందనాలు అని దేవుని స్తుతించడం మొదలుపెట్టాడంట. ఆ దేవుని సేవకుడు మొదలు పెడుతూ ఆ పాపకంట మిరాకిల్ అని పేరు పెట్టారట ఆ దేవుని సేవకుడు కదా. ఆశ్చర్యం లేదా అద్భుతం అని పేరు పెట్టారంట. మిరాకిల్, హౌ ఆర్ యూ మిరాకిల్ అని విష్ చేస్తూ, గాడ్ బ్లెస్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ మిరాకిల్, నువ్వు నాకు జీవితంలోకి వచ్చిన నాకు చాలా సంతోషం ఉంది, నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను మిరాకిల్ అని. ఇలాగ ప్రతి విషయంలో ప్రతిసారి ఆ డాక్టర్తో ఆ అమ్మాయితో మాట్లాడుతున్న ప్రతిసారి మిరాకిల్, హౌ ఆర్ యూ, ప్రైజ్ గాడ్, ఇలా దేవుని స్తుతించడం, ఆ అమ్మాయిని పిలుస్తూ ప్రతిసారి దేవుని స్తుతించడం మొదలుపెట్టారంట. యేసయ్య ఏమని చెప్పారో ఎలా చెప్పారో ఆ దేవుని సేవకుడు అలా చేయడం మొదలుపెట్టారంట. మొదలుపెట్టేసరికి సంవత్సరం ఫస్ట్ ఇయర్ బర్త్డే ఆ అమ్మాయిది వచ్చేస్తుంది, ఆ డాక్టర్ది, ఆ చిన్న కుమార్తెది వస్తుంది కొలిది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే దగ్గరికి వచ్చినప్పుడల్లా వచ్చేసరికంట వచ్చేలోపు ఆ పాపకి 2 కళ్ళు కనబడడం మొదలుపెట్టాయట. 2 కళ్ళతో చూస్తుందట. చక్కటి కళ్ళ దేవుడు ఆ అమ్మాయికి ఇచ్చాడంట. దేవుని ఆరాధించడంలో అంత శక్తి ఉంటుంది. మన చుట్టూ పరిస్థితులు తుఫాను వలె పొంగిపోతూ ఉంటాయి, రేగిపోతూ ఉంటాయి. నేను ఇలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు ఇలాగ అయ్యింది అనుకుంటుంటాం. చదవకుండా ఫెయిల్ అయిపోతే వేరే సంగతి, చదివి పాస్ అవ్వకపోతే ఎలా ఉంటుంది? ఫెయిల్ అయిపోతే ఎగ్జామ్ రాసిన వాళ్ళకే తెలుస్తుంది, నేను ఎంత బాగా చదివి రాశాను, ఎలా ఫెయిల్ అయిపోయాను. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభువా నీకు వందనాలు అని ఎవరు చెప్పగలరు? ఇప్పుడు మా వాడున్నాడు, వాడు పాస్ అవుతే చాలు అనుకున్నాను, కానీ మంచి పర్సెంట్ రా ప్రభువా నీకు, అదే వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, నేను ఎలాగుందును, నేను ఇక నిలబడి చెప్తున్నాను 2 మాటలు, కానీ నా పరిస్థితి ఎలాగున్నావు? దేవునికి వందనాలు చెప్పగలం ఆ సమయంలో, కానీ చెప్పడమే గొప్పతనం. అప్పుడు గొప్పతనం కదా. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, పరిస్థితులు మనం ఊహించిన రీతిలో ఉన్నప్పుడు, పరిస్థితులు మనం ఎదుర్కోలేను అన్నప్పుడు, అప్పుడు దేవుని స్తుతిద్దాం. ప్రభువా ఈ పరిస్థితిని బట్టి మీకు వందనాలు, ప్రభువా నాకు ఇది ఇచ్చినందుకు మీకు వందనాలు, ప్రభువా దీన్ని బట్టి మీకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ అని చెప్దాం. యేసయ్యా నీకు వందనాలు అని చెప్తాం. దేవుడు అద్భుతాలు చేసే దేవుని కలిగినాం కదా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని కలిగినాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన్ని స్తుతించగలిగితే అది వండర్ఫుల్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం అంతా బాగుంటే కాదు, ఆరోగ్యం అంతా పోయినప్పుడు, బలహీనంగా అయిపోయినప్పుడు
లేని స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన స్తుతించడం గొప్పతనం. యోబు గుర్తొస్తుంటాడు నాకు. ఆయన అన్నీ ఉన్నప్పుడు ఎలాగున్నారో అవన్నీ కోల్పోయిన తర్వాత, శరీరం కూడా కుళ్ళిపోయిన తర్వాత అలాగే ఉన్నాడు. దేవుడు యోబుని ఛాలెంజ్ కింద తీసుకున్నాడు. దేవుడు మనం తీసుకోగలడా? మనం తీసుకోలేము. అలాగా దేవుడు మనల్ని అలా పెట్టి స్టాండ్ తీసుకోగలడా? ఛాలెంజ్ చేయగలడా దేవుడు అని నేను క్వశ్చన్ చేసుకుంటుంటాను. ప్రభా, అన్నీ ఉన్నప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా నేను నీ కుమార్తెగా ఉండాలి. ఏమీ లేనప్పుడు కూడా నేను నిన్ను స్తుతించాలి ప్రభా. ఏమున్నా లేకపోయినా ప్రభా నేను నిన్ను ఆరాధించాలి ప్రభా అని అనుకుంటుంటాను. ఆ దేవుని సేవకుడి జీవితంలో మిరాకిల్ అని పెట్టి ఉన్నాడు. దేవుడు మిరాకిల్ చేసి ఉన్నాడు. నీకు నాకు డాటర్స్, సన్స్ లేదా పరిస్థితుల్ని ఏమని పిలుచుకుంటావో, ఏమని పేర్లు పెట్టుకుంటారో, మీ పరిస్థితిని మిరాకిల్ అని పెట్టుకొని ప్రార్థన చేసుకుంటారా? లేదా ఏమని ప్రార్థన చేసుకుంటారో ఆ పరిస్థితిని బట్టి దేవుని స్తుతించండి. దేవుడు మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనకి అది సులువు, నీ కన్నీటిని నాట్యంగా చేయడానికి. గనుక ప్రియ సహోదరి, ఈ సమయంలో నీ పరిస్థితులు ఏమైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు, నీకు ఏ స్థితిలోనైనా నువ్వు రావచ్చు, కానీ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఎక్కడున్నావో, ఎలాగున్నావో నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రియ సహోదరి, ఈ దినము కొరకు గడిచిన ఆదివారం నుంచి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దీవించండి నాయనా, ఎవరు వచ్చినా వాళ్ళ హృదయవాంఛలను తీర్చండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ హృదయవాంఛలను తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు ఇష్టమేనా? నువ్వు ఆయన ఆరాధించడానికి నీ పరిస్థితులు తారుమారుగా ఉండొచ్చు, నువ్వు ఊహించలేని స్థితుల్లో నువ్వు ఉండొచ్చు. అయినా ప్రభువా నీకు వందనాలని చెప్పగలవా? నీకు స్తోత్రాలని చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. తుఫానులే చెలరేగినా, పెనుగాలులు వీచినా, నిన్నే స్తుతించేదను. తుఫానులే చెలరేగినా, పెనుగాలులు వీచినా, నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. యేసు నిన్నే స్తుతించేదను. యేసు నిన్నే స్తుతించేదను. మేలైనా కీడైనా నీపైన కనులయ్యా, నిన్నే స్తుతించేదను. మరొకసారి చెప్తామా? మేలైనా కీడైనా నీపైన కనులయ్యా, నిన్నే నా బ్రతుకైనా నీ కొరకై జీవింతున్, నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. యేసు నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. మేలైన
కీడైనా నీపైనే కనులయ్యా నిన్నే స్తుతించేదను. మేలైన కీడైనా నీపైన కనులయ్యా నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. ఎస్ లార్డ్, నిన్నే స్తుతించేదను. యేసు నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. చావైనా బ్రతుకైనా ఓ లార్డ్ నీ కొరకే జీవింతు నిన్నే స్తుతించేదను. చావైనా బ్రతుకైనా నీ కొరకై జీవింతు నిన్నే స్తుతించేదను. అందరం కలిసి చెప్తావా బిగ్గరగా? నిన్నే. హల్లెలూయా. మరొకసారి చెప్తాము బిగ్గరగా. నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. నిన్నే స్తుతించేదను. యేసు నిన్నే స్తుతించేదను. ఏమున్నా లేకున్నా నీ కృపయే చాలు. ఏమున్నా లేకున్నా నీ కృపయే చాలును. నన్ను విడచిపోనివాడు నా యేసయ్యా. నన్ను మరచిపోనివాడు నా యేసయ్యా. ఏమున్నా లేకున్నా నీ కృపయే చాలును. ఏమున్నా లేకున్నా నీ కృపయే చాలును. నన్ను విడచిపోనివాడు నా యేసయ్యా. నన్ను మరచిపోనివాడు నా యేసయ్యా. నన్ను విడచిపోనివాడు నా యేసయ్యా. నన్ను మరచిపోనివాడు నా యేసయ్యా. స్తుతింతును నిన్నే. ఆరాధన కలిసి బిగ్గరగా సంతోషంతో స్తుతింతును నిన్నే ఆరాధింతును. స్తుతింతును. అందరూ కలిసి చెప్దామా? నా బాధలలో నా బాధలలో నా కన్నీటిలో స్తుతి. ఓహో హల్లెలూయా హల్లెలూయా. yes Lord, yes Jesus. తును నిన్నే ఆరాధింతును. స్తుతింతును నిన్నే ఆరాధింతును. స్తుతింతును నిన్నే ఆరాధింతును. నా బాధలలో నా కన్నీటిలో అందరం కలిసి నా బాధలలో బిగ్గరగా కన్నీటిలో స్తుతింతును నిన్నే ఆరాధింతును. అవునేసయ్యా నేను స్తుతిస్తాను ప్రభువా. నిన్నే ఆరాధింతును. స్తుతింతును నిన్నే ఆరాధింతును. స్తుతింతును నిన్నే ఆరాధింతును. కన్నీరెందుకమ్మా నీకు కన్నీరెందుకు కన్నీరెందుకమ్మా నీకు హల్లెలూయా హల్లెలూయా. కన్నీరెందుకమ్మా నీకు కన్నీరెందుకు. ఓహో
కన్నీరెందుకమ్మా నీకు కన్నీరెందుకు, స్తుతింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే ఆరాధింతును, స్తుతింతును నిన్నే ఆరాధింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడికి మన కళ్ళలో కన్నీరు చూడడం ఇష్టం ఉండదు. మన కన్నీరు చూడడానికి ఆయనకి ఇష్టం. మనం ఒకవేళ ఏ పరిస్థితిలో, బాధలో, కష్టంలో నీకు ఇబ్బంది అవుతుందని నీకన్నా ముందే దేవుడికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన స్మృతిస్తావో, ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా యేసయ్యకి కృతజ్ఞతలు చెప్తామా? యేసయ్యకి వందనాలు చెప్తామా? ఆయన చేసిన మేలకు కోటి కోటి కృతజ్ఞతలు అని చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన లకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెను అనునిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాయలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ సహోదరి, దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ఇష్టంగా ఉన్నాడు. అన్ని వేళలా పరిస్థితులు తుఫానుల వలె, పెనుగాలుల వలె నీ మీదికి వచ్చినప్పుడు ప్రభువా నీకు వందనాలు అని చెప్పడం మనం అందరమే నేర్చుకుందాం. మన నిజ జీవితంలో ప్రతి దినమున ఆయన్ని స్తుతించడం నేర్చుకుందాం.
లేచిన వెంటనే ఆయన స్తుతించడం నేర్చుకుందాం. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన స్తుతిద్దాం. ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు ఆయన స్తుతిద్దాం. అద్దం ముందు నిల్చున్నప్పుడు ప్రభువా నన్ను చేసినందుకు నీకు వందనాలు అని చెప్పుదాం. ప్రభువా పని చేయుటకు శక్తినిచ్చావు మీకు వందనాలు అని చెప్పుదాం. బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రభువా నాకు బిడ్డలనిచ్చావు నీకు వందనాలు అని చెప్పుదాం. ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పిల్లలు నీకు వ్యతిరేకం ఉన్నా ఆ పరిస్థితిని పని స్తుతించు. ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా ప్రభువా నీకు వందనాలు అని చెప్పుదాం, నేర్చుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భిన్నముగా ఉన్నా, అవి ఇటు నుంచి అటు అవ్వవు అని అనుకున్న స్థితిలో నువ్వు ఉన్నా, ఆ స్థితిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు దాన్ని నీ వైపుకు తిప్పడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు దాన్ని అటు నుంచి ఇటు త్రిప్పడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఊహించని రీతిలో దేవుడు అటు నుంచి ఇటు మార్చడానికి పరిస్థితులను ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, నేను మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ప్రభువా ఆరాధనలో మీ కార్యం జరిగించండి అంటూ మాట్లాడుతూ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నేను మీకు చెప్పినాను కదా మిరాకిల్ అన్న చిన్న కథను దేవుడు ఒక లింక్ ద్వారా నాకు చూపించాడు. ఎప్పుడు నేను ఆ స్టేటస్ ఓపెన్ చేయను, వాళ్ళ స్టేటస్ ఓపెన్ చేయగానే ఆ చిన్న దేవుని సేవకురాలు అది చెబుతుంటే నేను విని నా హృదయం కదిలింపబడింది. ప్రియా సహోదరి, దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మీతో కూడా మాట్లాడతారని నేను దాన్ని మోసుకొని వచ్చాను. మీ హృదయాలు కూడా కదిలాయని అనుకుంటున్నాను. స్తుతిలో, ఆరాధనలో గొప్ప జయం ఉంది. అపవాది నీ నుంచి పారిపోతాడు. అపవాది తంత్రాలు నీ దగ్గర నిలబడలేవు. ప్రియ సహోదరి, దేవుడు విజయాన్ని నీకే ఇస్తాడు. కనుక ఆయన ఆరాధించడం ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకు. పరిశుద్ధుడా మీ కొందనాలు, మా యేసయ్యా మీ కొందనాలు, సర్వశక్తుడా మీ కొందనాలు, సర్వాధికారి మీ కొందనాలు. నాయనా, ఏ దేవుని స్తుతిస్తే ఇలాంటి అద్భుతాలు అవుతాయి ప్రభువా. ఏ రాజును స్తుతిస్తే ఇలాంటి అద్భుతాలు అవుతాయి ప్రభువా. ఎవరిని స్తుతిస్తే, ఏ మనిషిని పొగిడితే, ఆరాధిస్తే ఇలాంటి కార్యాలు జీవితాల్లో జరుగుతాయి ప్రభువా. కాదు కదా, గొప్ప దేవుని కలిగి ఉన్నాము ప్రభువా. సర్వశక్తిని కలిగి ఉన్నాము నాయనా. అద్భుతాలు చేసే దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము ప్రభువా. ఎస్ ఎస్ లార్డ్, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. వీఆర్ లక్కీ అండ్ వీఆర్ బ్లెస్డ్ లార్డ్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యు ఇన్ అవర్ లైఫ్స్. నాయనా, మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి ఉండడం గొప్ప ధన్యతగా ఎంచుకుంటున్నాము ప్రభా. గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాం ప్రభా. వెనుక తట్టు తిరిగి చూడకుండా ప్రభా, ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నైనా తుఫాను వల్ల మమ్మల్ని కొట్టుకెళ్ళిపోతాయేమో అని మేము భయపడుతున్న సమయాల్లో కూడా ప్రభా మీ మీద అనుకుంటే నిమ్మలమైపోతాయి ప్రభా. ఒక్క మాట సెలవిస్తే అవి లేకుండా పోతాయి ప్రభా. అద్భుతాలు చేసే దేవుడా, మా జీవితాల్లో ఇక్కడున్న ప్రతి స్త్రీ జీవితంలో ఒక అద్భుతం చేయమని బతిమలాడుకొంచుతాను. వాళ్ళ హృదయ వాంఛలు అనేది దాన్ని మీరు తీర్చమని వేడుకొచ్చుతాను. వాళ్ళ హృదయంలో ఏమి మోసుకొని వచ్చారో సంతోషముగా ఆ పనులు పట్టుకుని వెళ్ళిపోటాక కృప చూపించమని వేడుకొచ్చుతాను. కృప చూపించమని వేడుకొచ్చుతాను. కృప చూపించమని వేడుకొచ్చుతాను ప్రభా. నాయనా, ప్రతి లక్ష్వరం లేకుండా కాకుండా ఈ లక్ష్వరము బలమైన లక్ష్వరముగా, కార్యాలు జరిగించే లక్ష్యవారముగా, మా జీవితాలు మార్పు పొందే లక్ష్యవారముగా దీన్ని మార్చమని వేడుకొంచున్నాము ప్రభా. నీ సేవకురాలు మీ చేతితో పట్టుకొని బలమైన ఆత్మ కృమ్మరింపు ఆమె మీద పంపించి 7 అంతల ఆత్మను ఆమె మీద ఉంచి ప్రభా మీరు మాట్లాడి ప్రతి స్త్రీకి నాయన మీరు ఉజ్జీవింపచేసి కావలసినది మీరు దయచేస్తారని నమ్ముచ్చు. మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుంది. శుద్ధుడ ప్రేమ గల తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు ప్రభువా. నాయన, ఈ సాయంకాల సమయం నాయన నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉండగా ప్రభువా నాయన నీ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం. నీ దాసురాలను ప్రభువా నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు అవసరం ఉన్న మాటలు మాత్రమే నాయన మాట్లాడమని మేము వేడుకొంచున్నాం ప్రభా. నీ వాక్యం మందు మేము లక్ష్యం ఉంచలాగునాయన విధేయత చూపులాగున ప్రభా. ఆత్మ చెప్పు మాట
మేము వినులాగిన నాయన మీ కార్యం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాల్సింది యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి 2 దినవృత్తాంతముల గ్రంథము, 2 క్రానికల్స్, 2 దినవృత్తాంతముల గ్రంథము మొదటి నుంచి నేను చదువుతాను. 20వ అధ్యాయము మొదటి నుంచి అందరం తీసినట్లయితే, ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయనీయులలో కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకి వచ్చిరి. ఇంతలో కొందరు వచ్చి సముద్రము ఆవలి నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హాసోసోను తామారు అను ఎన్గెదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజెప్పిరి. అందుకు యెహోషాపాత్ భయపడి యెహో యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినమును ఆచరింపవలనని చాటింపగా. ఆ తర్వాత 11 నుంచి చదువుదాం. పక్క పేజీ, అదే పేజీలో, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలువేయుటకే వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 15 నుంచి చదువుదాం చూడండి. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కు మార్గమున వచ్చెదరు. వారు ఎరువేలు అరణ్యమందున్న వాగు కొను దగ్గర వారికి కనుగొందును. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచే రక్షను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ మనం ఇదంతా చదువుతున్నప్పుడు ఇక్కడ ఎవరి కోసం జరుగుతుందంటే, ఒక యుద్ధ సమాచారాన్ని ఒక వ్యక్తి వచ్చి వారు తెలియజేస్తున్నాడు. ఎవరి కొరకు అంటే ఇక్కడ యెహోషాపాతు యూదా దేశపు 4వ రాజు. సొలొమోన్ తర్వాత ఐక్యరాజ్యంగా ఉండిన ఇజ్రాయెల్ దేశము రెండుగా విభజించబడింది. ఒకటి ఉత్తరమేమోని ఇజ్రాయెల్ దేశం కింద, దక్షిణమేమోని యూదా దేశం కింద. అట్లాగా యూదా దేశాన్ని ఒక 20 మంది, ఇజ్రాయెల్ దేశాన్ని ఒక 20 మంది, యూదా దేశాన్ని ఒక 19 మంది రాజులు పరిపాలిస్తారు. అందులోని యూదా దేశంలోని ఒక 4వ రాజు ఎవరంటే యెహోషాపాతు. ఏమవుతుందంట, ఒక సైన్యం కాదు, ఒక దేశం కాదు, రాజు మీదకి ఏం చెప్తాడంట, మొత్తం 3 పేర్లు మనం చదువుకున్నాం కదా, మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయుల్లో ఇట్లా జరుగుతుంది. ఒక 3 దేశముల వారు దేశం మీదకి, సైన్యం మీదకి, ఆ యూదా దేశం మీదకి దండెత్తి వస్తున్నారని సమాచారం వచ్చింది. ఇంతలో కాకుండా ఇంకా సిరియలు కూడా ఇంకొక దూరం నుంచి కూడా వచ్చి వారు యుద్ధానికి వస్తున్నారని చెప్పి సమాచారం వచ్చినప్పుడు ఖచ్చితంగా యెహోషాపాతు కోసం మనం చదివే ఏంటంటే, యుద్ధానికి తగిన అంటే ప్రత్యామ్నాయాలు ఏం చేయట్లేదు. అన్ని ఏంటి స్ట్రాటజీ కానీ ఎత్తు కానీ ఏమీ చేయట్లేదు. యుద్ధానికి వెళ్ళే ముందు ఎదుటి రాజుకి ఎంత బలం ఉందో అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరమైంది. అట్లాంటివి ఏం చెయ్యట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంట, లేదంటే సిద్ధపరచడం కానీ, తన సైనికులు ఎంతమంది ఉన్నారు, లేదంటే శత్రు సైన్యం ఎంతమంది లెక్కించట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంట, హృదయం ఖచ్చితంగా మనుషులు అన్నాక భయం అనేది సహజం. భయం 1 కాదు, 2 కాదు, 3 దేశాలు ఒకసారి దేశం మీదకి వచ్చి పడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంట, కలవరపండి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళి ఏం చేస్తాడంట, ఉపవాసం. మొత్తం దేశమంతా, తను మాత్రమే ఉండటం కాకుండా దేశమంతా ఒక ఉపవాస దినాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, తను
తగ్గించుకొని ఏం చెప్తున్నాడంట, నా శక్తి సరిపోవట్లేదు ప్రభువా, ఇంత దేశము నా మీదకి వస్తున్నప్పుడు ఏంటంట, నా శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు బలం లేదు, నాకు ఏ దిక్కు నుంచి సహాయం వస్తుందని రాజైనంత వాడు ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళ నుండి సాష్టాంగపడి దేవుని మందిరంలో అదే పత్రాలు అయితే ఏదైతే వచ్చో దేవుని ఏంటంటే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత ఏమంటారంట, మీరు ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడదు. దేవుడు మాట్లాడుతుంటాడు, ఒక లేవీనే యాజకుని పట్టుకొని చెప్తూ ఉంటాడు ఏంటంటే, మీరు భయపడిన అవసరం లేదు, మీరు చేయాల్సింది ఏమీ మీరు చేయని అవసరం లేదు, యుద్ధము ఇది నీది కాదు కానీ మీరు పోడవలసినవని కాదు, మీరు ఏమంటే యుద్ధానికి సిద్ధపడండి, యుద్ధానికి సిద్ధపడి పోరాడడానికి రావద్దు, కానీ మీరు అక్కడ యుద్ధము ఎలా జరుగుతుందో చూచెదరు. దేనికంట, మీరు యుద్ధ పంక్తులే నిలవబడి ఉంది కదా, యుద్ధానికి వెళ్ళినట్లే ఇప్పుడు యుద్ధం వస్తుంది కదా, దేవుడు చెప్పేశాడు కదా, యుద్ధము మీరు చేయని అవసరం లేదని చెప్పి అట్లా కాదు, యుద్ధము మీకు సిద్ధపడాలి, యుద్ధము బట్టలు వేసుకోవాలి కదా, అదంతా సర్వాంగ కవచం వేసుకోవాలి, యుద్ధానికి కావాల్సిన కవచాన్ని దుస్తులు అన్నీ వేసుకొని ఎట్లాగైతే యుద్ధానికి వెళ్తారో అలా పంక్తులుగా నిలబడాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేయాలంట, మీరు నిలవబడి చూడండి, ఇప్పుడు ఏంటంటే నేను చేస్తాను, నేను పోరాడతాను, మీ పక్షాన నేనున్నాను, అప్పుడు నేనిచ్చు విమోచన కార్యాన్ని మీరు చూచెరు, ఊరకనే మీరు నిలిచి ఉండి యెహోవా దయచే రక్షణను మీరు చూడుడి కదా. చాలాసార్లు మన ఆత్మీయ జీవితం ఏమనుకుంటూ ఉంటామంటే అది ఒక యుద్ధ రంగం అని, మీ నరుల దినములన్నీ యుద్ధ దినములే అని యోబు అంటూ ఉంటాడు కదా. పౌలు అంటూ ఉంటాడంట, మీరు మంచి సైనికుడు వలె పోరాడాలి. ఎక్కడ పోరాడాలి? యుద్ధ భూమిలో. లేచామా, వండామా, పిల్లల్ని చూసామా, క్యారేజ్ కట్టామా, ఉద్యోగంకి వెళ్ళామా, లేదని ఇంతటితో అయిపోయిందని అనుకుంటున్నాం. ఒక స్పృహ లేకుండా ఏంటంటే మనము ఈ లోకంలో ఏంటంటే పోరాడుతున్నాం. మనది ఆత్మీయమైన పోరాటం. ఎవరితో పోరాడుతున్నాం? శరీరాలతో పోరాటలేదు, కానీ మన యుద్ధోపకరణాలు శరీరానుసారమైనవి అయితే కాదు, కానీ మనము ఎవరైనా అధికారులతోని ఏంటంటే ఆకాశ మండలమున్న ఎంతమందమ్మా సమూహముతో, ఒక దురాత్మ సమూహమే ఉందంట, అటువంటి సమూహంతో మనము నిత్యము రోజు అనుక్షణము కనిపించని శత్రువుతో మనము ఈ లోకంలో పోరాటంతో మనం ఉన్నాం. అందుకే ఏం చేయాలంటే ఒక దినము 2 దినములు కాదు, కానీ అనుదినము మన సిలువను ఎత్తుకొని సర్వాంగ కవచం ధరించి ఏంటంటే మంచి సైనికుడి వలె మనము పోరాడవలసింది. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, కానీ అనుదినము పోరాడవలసి ఉంది కదా. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తాడంట, 3 దిక్కులు 4 దిక్కుల నుంచి కదా, ఒక 3 దిక్కుల నుంచి 3 సైన్యాలు వస్తుంటే ఇంకో దిక్కు నుంచి సిరియలు కూడా వస్తున్నారని సమాచారం వచ్చింది కదా. అంటే దిక్కుతోచని పరిస్థితి, మొత్తం అంతా మధ్యలో కార్నర్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంట, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట, దేవుడి మీదే ఆధారపడుతూ ఉన్నాడంట. దేవుడి మీద ఆధారపడిన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, జయాన్ని ఇస్తానన్నాడు, నువ్వు భయపడవసరం లేదని అన్నాడు. వెళ్తాడు. ఎట్లాగెళ్తూ ఉంటాడంట, దేవుడు సహాయము ఎట్టి విధంగా వస్తుందంట, అసాధారణంగా కదా. ఎట్లా వెళ్తూ ఉంటాడంట చూడండి, స్తుతించుటకు 21 ఆ పక్క పేజీలో చూడు. మరియు అతడు జనులు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి ఏం చేస్తున్నారంట, ఎట్లా వాళ్ళు యుద్ధోపకరణాలు ఎట్లాగున్నాయంట, శరీరానుసారమైనది కదా, లోకానుసారమైన అయితే అని కాదు, యుద్ధాలు ఎట్లా ఈటులు ఖడ్గాలు అవన్నీ తీసుకెళ్ళాలి, కానీ అట్లా వెళ్ళట్లేదంట. సరే, గాయకులకి పరిశుద్ధ అలంకారాలు ఎట్లాగైతే గానం చేస్తారో వారికి ఉండాల్సిన అలంకారాల దుస్తులు వేసి ఏంటంటే సైన్యం యుద్ధ భూమిలోకి వారిని నడిపిస్తాడంట. కింద ఇంకొక మాట ఉంచండి, మీరు దేవుడైన యెహోవాని నమ్ముకుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు
కృతార్థులను అవుదురని చెప్పారంట కదా. రాజులు నమ్ముకోవటం వల్ల ఏంటంటే రథములు నమ్ముకోవటం వల్ల మీకు సహాయం రాదు, కానీ ఎవరిని నమ్ముకోవాలని చెప్తున్నారంట? ప్రవక్తలు నమ్ముకుంటే ఏమంట? దేవుని సేవకులు, దేవుని చేత పిలువబడారు, అభిషేకించిన వారు, దేవుడు మీ కొరకు ఏర్పరిచిన వారిని నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులు అవుదురు అని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? శత్రు సైన్యంలోని ఏంటంటే ఒక కలవరం పుట్టిస్తాడంట. వారు వచ్చిన సైన్యం ఏదైతే వచ్చిందో వారు ఒకరి మీద ఒకరు వారిని ఒకరికొకరు చంపుకుంటూ ఉంటారు. ఇంకా యుద్ధాల్లోకి వెళ్ళకుండే, ఈటైన తీయకముందే, ఖడ్గమైన దూయకముందే ఏమవుతారంటే మొత్తం అందరూ నాశనం అయిపోతారు. వారు వచ్చింది ఏం చేస్తూ ఉంటారంటే యుద్ధం చేయడానికి రాలేదు కాదు, ఆ దండులో ఉన్న వారి నగలను, ఎవరైతే చనిపోతారో వారి నగలను, వారి సంపదను దోచుకొని వారు తిరిగి వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత 28 చూడండి, వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు సర్వమండములను సితారులను వాయించుచు బోరలు ఊదుచు వచ్చిరి. ఇజ్రాయేల్ శత్రువుల యెహోవా యుద్ధం చేసనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతను దేవుడు చుట్టూనున్న వారన్నీ జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషువపాతు రాజ్యము నిమ్మలంగా ఉండే. మొదట అట్లాగుంది, ఎట్లా హృదయం కలవరపడిపోయింది. 1 కాదు 2 దేశాలు వచ్చినప్పుడు చేతకాని వాడు పిరికివాడు అయిపోతూ ఉంటాడు. అయినప్పటికీ ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో బలం తెచ్చుకుంటాడు, దేవుని సన్నిధిలో కనిపెడతాడు. ఏంటంటే దేవుడిచ్చిన ప్రణాళికను ఏదైతే ఉందో తూచా తప్పకుండా అటు రీతిగా చేస్తాడు, జయాన్ని పొందుకుని ఉంటాడు. చుట్టుపక్కల దేశాలన్నీ ఏంటంటే దేవుడు ఎట్లాగ ఇచ్చాడంటే ఖడ్గంతో జయాన్ని ఇవ్వలేదు, కానీ అసాధారణంగా దేవుని అద్భుతమైన రీతిలో, దేవుని శైలిలో, దేవుని విధానంలోని జయాన్ని ఇవ్వగానే చుట్టూ ఉన్న రాజులు ఏం చేశారంట? వారు భయపడిపోయారంట. అప్పుడు యెహోషువపాతుకి నెమ్మదిని ఇస్తూ ఉన్నాడంట. చూడండి, నెహెమ్యా గ్రంథంలోని కూడా ఒక మాట ఉంటుంది. నెహెమ్యా 4వ అధ్యాయము 9 నుంచి చదువుతాను చూడండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 9 నుంచి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారు భయం చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరపడి వారిని చంపి పని ఆటంక పరచదము అని అనిరి. చూడండి 14 చూడండి. వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షంగాను, మీ కుమారుల పక్షంగాను, మీ కుమార్తెల పక్షంగాను, మీ భార్యల పక్షంగా మీ నివాసములను మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి ఆలోచన మాకు తెలియబడినని, దేవుడు దానిని వ్యర్థం చేసనని మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గర వచ్చాను. అట్లా పేజ్ తిప్పితే చూడండి 20 నుంచి చదువుతాను. కనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేయును. ఇక్కడ కూడా మనం చూసినట్లే మనకు అందరికీ తెలిసిందే కదా. నెహెమ్యా ఏంటంటే యెరూషలేము గోడలు, బబులోను చెరలో నుంచి ఇజ్రాయేల్ అందరూ తిరిగి వస్తారు కదా. కోరేషు రాజ్యం పరిపాలనందు ఏంటంటే 70 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత, కాకపోతే ఇక్కడ వచ్చిన పరిస్థితి ఏంటంటే యెరూషలేం గోడల చుట్టూ యెరూషలేం మందిరాన్ని నెబుకద్నెజరు కూలగొడతాడు, నేలమట్టం చేస్తాడు, గోడలు కూడా కూలిపోతూ ఉంటాయి. వచ్చారు కాబట్టి మన రక్షణ కొరకు ఏంటంటే ఒక దేశంలో మనకి దేశానికి చూడండి, మన భారతదేశానికి సరిహద్దు ఎంత ఇంపార్టెంట్. పాకిస్తాన్ మన దేశంలో ఆక్రమించకుండా ఎట్లాగైతే మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ LOC ఎట్లాగ ఉంటుందో అట్లాగా ఏ పట్టణానికైనా దేశానికైనా సరిహద్దు అనేది ఇంపార్టెంట్. ఆ సరిహద్దును లేనప్పుడు ఏంటంటే నెహెమ్యా పూనుకొని ఏంటంటే 52 రోజుల్లోని కడతాడు. వచ్చిన తర్వాత జనులందరినీ పోగు చేసి వారిని బలపరిచి వారిని ప్రోత్సహించి, అక్కడ ఏంటంటే మట్టి దిబ్బలు ఉంటాయి అంతే. ఎన్నాళ్ళు 70 సంవత్సరాలు పైగా అటువంటి దేశం అట్లా ఉండిపోయినప్పుడు చెత్త చెదారము రాళ్ళు పిక్కలు అంతా అట్లా ఉన్నప్పుడు యెహోషువ వచ్చి పనిచేసి బలం కలిగి ప్రేరేపించి అక్కడ జనాలందరూ ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో ఉన్న వారిని అందరూ పురుగొలిపిన తర్వాత ఏంటంటే
52 రోజుల్లోని ఏంటంటే ఆ గోడల్ని కడుతూ ఉంటాడు. అప్పుడులో వచ్చిన ఏంటంటే మధ్యలో కదా కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్న సంబట్లు, టోబియా అన్నవారు ఏంటంటే వాడిని ఎగతాళి చేస్తూ ఉంటారు, వాడిని నిరుత్సాహపడుతూ ఉంటారు, వాడిని హేళన చేస్తూ ఉంటారు. ఒక నెక్క దీన్ని దాటిపోతూ ఉంటే ఇది కూలిపోతుంది, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు అని ఫిర్యాదు అధికారుల మీద చేస్తూ వారి పనిని ఆటంకపరచడానికి చేస్తూనే ఉన్నారు. అట్లాగా అందులో ఒక భాగంగానే ఏం చెప్తూ ఉంటారంట, కడుతున్న వారు ఏమనుకుంటారంట, పని చాలా భారంగా ఉంది, చెత్త విస్తారంగా ఉంది, మనము ఇది కట్టలేమని నిరుత్సాహం కదా. చాలాసార్లు పరిస్థితులను బట్టి చాలా మనకి నిరుత్సాహం, అపవాది వాడే ఆయుధమే మన మీద ఏంటంటే నిరుత్సాహం. మనం చేయలేం, మనం ముందుకెళ్ళాం, మనం ఇంకా ఇంతటితో ఆగిపోవాల్సిందే మన జీవితాలు, ఇది ఇంకా మార్పు రాదు, ఇంకా మన జీవితాల్లో ఏమీ జరగదు అన్నట్టు మనం గివప్ ఇచ్చేసే పరిస్థితులు లాంటివి అనమాట. మనం ఇంకా అని చెప్పకుండా విరోధులు ఏం చేస్తున్నారంట, పక్కన వారు తెలుసుకొనకుండా, వారికి తెలియకుండా, వారు చూడకుండా వారి మధ్యకు మనం వెళ్తాము. ఎవరైతే కడుతున్నారో, ఎవరైతే ఆ పని కలిసికట్టుగా చేస్తున్నారో వారి మధ్యకి వెళ్ళి వాళ్ళని చంపుదాం అన్నప్పుడు అప్పుడు నెహెమ్యా వాళ్ళని ప్రోత్సహించి ఏం చెప్తున్నాడంట, మీరు భయపడుకుడి, మన దేవుడు మహాగణుడు, భయంకరుడగు యెహోవా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, ఆయన కార్యంలో, ఆయన పూర్వ దినముల్లోని మీ పట్ల, మీ జీవితాల పట్ల చేసిన కార్యములు మీరు మరవకుడి, మరలా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విధం చేత దేవుడు మిమ్మల్ని విడిపించి తెచ్చాడో, బబులోను చెర నుంచి మిమ్మల్ని విడిపించి వాగ్దానం చేసిన దేవుడు మిమ్మల్ని విడిపించి తెచ్చాడు, ఇక్కడ వరకు నడిపించిన దేవుడు ఇక్కడ మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు యుద్ధం చేయండి అని చెప్తూ ఉంటాడు కదా. చేసినప్పుడు వీరి ఆలోచన దేవుడు అట్లాగా బయలుపరిచిన తర్వాత కదా, శత్రువుల ఆలోచన, వారి విరోధులకి వీళ్ళకి విరోధంగా చేస్తున్న ఆలోచన వీళ్ళకి తెలిసినప్పుడు కదా, కడుతున్న వారికి తెలుస్తున్నప్పుడు ఏమంటారంట, తెలియగానే ఏం చేస్తారంట, ఇప్పుడు వారి పని చేస్తూ ఒక చేత ఖడ్గం పట్టుకుంటున్నారు, ఒక చేత పని చేస్తూ ఉన్నారు కదా. అట్లాగా దాన్ని కట్టిన దాన్ని కాపలా కూడా కాస్తూ ఉన్నారంట. ఆ చర్యలు వెంట వెంటనే తీసుకొని ఏమంటున్నాడంటే ఇక్కడ నెహెమ్యా కదా, మా కనుక ఏ స్థలంలో మీకు బాకానాదం వినప్పుడు అక్కడ మా దగ్గరకు రండి, మన దేవుడు ఎవరంట, మన పక్షమున యుద్ధం చేశాడు కాబట్టే ఇప్పుడు నేను ఏం చెప్పగలుగుతున్నాం అంటే 52 రోజుల్లో మనము కదా ఆత్మీయ జీవితంలో ప్రశంసలు, పొగడ్తలు, లేదంటే మనల్ని మెచ్చుకునేవారు కాకుండా చాలామంది మన వెనక నుండి మనతో ఉంటున్నట్టే కదా, మన బంధువులే, మనం ఉద్యోగం చేస్తున్న దగ్గరే, మనం ఎక్కడైతే ఉంటున్నామో మన పక్కనున్న వారు, ఇరుగు పొరుగు వారే ఏం చేస్తూ ఉంటారంటే ప్రతిసారి మనం మంచిగా వారి సాక్ష్యం ఉండకపోవచ్చు, మనం ఎంత నీతిగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అట్లా ఉండకపోవచ్చు. వారు ఏం చేస్తూ ఉంటారంటే మన క్షేమస్థితిని చూడలేక మనం అభివృద్ధి పొందుతున్నాం, లేదంటే ముందుకు వెళ్ళిపోతున్నామని కొన్నిసార్లు ఈర్ష్యతో, అసూయతో ఏం చేస్తారంటే అన్ని ఓర్వలేక ఏం చేస్తుంటారు, మన మీద దూషణ మాటలు చెప్తారు, లేని మాటలు, కాని మాటలు, నిజం కాని మాటలు అట్లా ప్రచారం చేస్తూ మనల్ని పడగొట్టడానికి, మనల్ని క్రింద కూలగొట్టడానికి, మన నిరుత్సాహపడడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అపవాది వారిని వాడుకొని మన జీవితాల్లోనే ఏంటంటే దేవుని కార్యం జరగకుండా, దేవుని ఉద్దేశంలో మన జీవితంలో జరగకుండా అట్లా చేస్తూనే ఉంటాడు. అంటే ఒక సామెత ఉంటుంది ఏంటంటే, నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధము ఊరంతా చుట్టి వచ్చిందంట. అమ్మా, చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా, ఈ సామెత విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఊరంతా చుట్టూ వచ్చిందంట. అట్లా లేని మాటలు, కాని మాటలు, మన అవమానానికి నిందించేవారు, దూషించేవారు, ఇట్లాగా ఇవందరూ మన చుట్టూ ఉంటున్నప్పుడు ఏంటంటే మనం చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, మన పక్షాన ఇప్పుడు నా నిజాయితీని నేను రుజువు చేసుకోవాలి, నా పక్షాన ఎవరు మాట్లాడతారు, నేను రుజువు చేయదంటే రేపు పొద్దున ఇంకోసారి అలసైపోతాను, నేను చేతకందాన్ని అని అనుకుంటాం, లేదంటే వారు పిరికివాని అని నన్ను అనుకుంటారు అని ఉంటుంది. ఒక లోకంలో నాన్న ఏంటంటే, ఇఫ్ పీపుల్ హర్ట్ యూ వన్స్ ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్. ఎవరైనా మనుషులు ఒకసారి నేను గాయపరిస్తే అది వారి తప్పు, ఇతరుల తప్పు. ఇఫ్ పీపుల్ హర్ట్ యూ ద సెకండ్ టైం, రెండోసారి, మూడోసారి, నాలుగోసార్లు వారు నేను బాధించినప్పుడు, నేను దూషించినప్పుడు ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. అది ఏంటంట మన తప్పు అవుతుందట. రెండోసారి, ఒకసారి అయితే ఇతరులది అవుతుందంట. అమ్మ అర్థమైందా? రెండోసారి, మూడోసారి ఏంటంటే ఆ అవకాశం ఎవరిచ్చాము? మనమే ఇచ్చాం కదా. లోకం తీరది కదా. మనమైతే ఎట్లాగుండాలి?
లోకం తీరు కాదు, కానీ అంటే మన దేవుడు దూషింపబడి బదులు దూషింపలేదు. కాబట్టి మన పోరాటం మన పక్షాన మన వాద్యములు మనం నించొని చేసేస్తే దేవుడు ఏమైపోతాడంట, సైలెంట్ అయిపోతాడంట. మన పక్షాన మనమే నిల్చుంటే కదా. మరొకటి రెండోసారి అంటే వారికి అవకాశం ఇస్తాం కదా, రేపు మాట్లాడుకుంటే మనం మౌనంగా ఉన్నట్లయితే వారికి అవకాశం ఇచ్చిన వారం అవుతాము. వారు మనల్ని గాయపరచడానికి ఆ గాయాన్ని మనం తీసుకోలేక మనము మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కదా. ఎంత పెద్ద పోరాటం కదా. చాలా సైలెంట్గా ఉంటే చాలా కష్టం. ఆడవాళ్ళకి ఒక మాట తీసుకోవడం అనేది, ఒక గాయాన్ని పొందుకోవడం అనేది అది చాలా కష్టం. కానీ అది ఓర్చుకున్నప్పుడు, అది ఓర్పుతోని మనము సహించగలిగినట్లయితే దాని విజయము చాలా పెద్ద. మనం ఎంత సైలెంట్గా ఉంటే దేవుడు ఏంటంట మన పక్షాన అంత యుద్ధం చేస్తాడు. ఎంత పెద్ద యుద్ధం అయితే అంత పెద్ద విజయం ఎవరి పక్షాన, మన పక్షాన. ఈ మనం ఈ పోరాడినంత వరకు నీ పక్షాన మన పక్షాన మనమే మన పోరాటాన్ని, మనకొచ్చిన నిందల్ని, మనకొచ్చిన అవమానాలని మనము ఇవన్నీ తీసుకోలేక ఏం చేసి మనం పోరాడిస్తామో, మనం నోరు పారేసుకున్నామో, వాళ్ళకి నోరు పారేసుకున్నాం, వాళ్ళని దూషించేసాం అనుకోండి, దేవుడు వెనక్కి తగ్గిపోతాడు. వీరు మాట్లాడుతున్నారు కదా, నేను మాట్లాడు. నువ్వు మాట్లాడినంతసేపు నేను మనం పోరాడాల్సిన, మనం చేసిన ప్రయత్నాలు, మనం చేసినంతసేపు, ప్రయాసపడుతున్నంతసేపు కూడా దేవుడు వెనక్కి తగ్గిపోతాడు. ఎప్పుడంట దేవుడు కలగజేసుకుంటాడు, నా పరిస్థితుల్లో మనము ఆగిపోయినప్పుడు. ఊరక ఉండి ఏం చేయాలి. యెహోషువ పాద దగ్గర ఏం చేశారంట, మీరు దేనికి రావాలి, రండి, యుద్ధానికి రండి, యుద్ధమునకు రథములు రౌతుములు కద్దు కావాలి, కానీ జయము అంటే ఎవరి ఆధీనం అంట, యెహోవా ఆధీనంలో ఉంది. జయము ఎప్పుడు నిశ్చయం అవుతుందంట, నేను సైలెంట్గా ఉంటే దేవుడు మన కొరకు పోరాటం మన పక్షంన దేవుడు ఉన్నాడు. ఒకసారంట ఒక అమ్మాయి వివాహం అవుతూ ఉంటుంది. చాలా భక్తిగల స్త్రీ. వివాహమైన కొద్ది దినములు మంచి ఆత్మీయ కుటుంబంలోకి అయినప్పుడు కొన్నాళ్ళు బాగానే ఉందంట. బాగా ఉండిన తర్వాత కట్నం కొరకు కొంచెం గొడవలు అవుతున్నప్పుడు ఆ భర్త ఏంటంటే 1 సంవత్సరం అయిన తర్వాత ఆమెను ఎట్లాగన్నా వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ మంచి సాక్ష్యం కలిగిన స్త్రీ కాబట్టి ఎవరు ఏమి నమ్మేవారు కాదు. కానీ ఒకసారి అబద్ధపు సాక్ష్యములతోని ఆ స్త్రీకి, తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని ఆ భర్త నిరూపించగలిగాడు కుటుంబంలో. వారందరూ ఆశ్చర్యపోయి ఏం చేస్తారంటే, ఇంకా ఆధారాలతో రుజువు పడింది కాబట్టి ఆమెను కట్టుబట్టలతో నిందించి దూషించి బయటికి పంపించేస్తూ ఉంటారనమాట. పంపించిన తర్వాత ఆమెకి ఇంక దిక్కు లేకుండా కన్నవారి ఇంటికి వెళ్తే, కన్నవారు కూడా నిన్ను మళ్ళీ చేర్చుకుంటే మిగతా ఆడపిల్లలకి వివాహాలు అవ్వు, కుటుంబ పరువు పోతుందని వారు కూడా చేర్చుకోపోయారు. కానీ చాలాసార్లు తను రుజువుపరుచుకోవాలని అనుకుంది. వెళ్ళి మన భర్తకి వెళ్ళి చెప్పాలని ప్రయాసపడినప్పుడు, కానీ ఏం చేసిందంటే, దేవుడు నువ్వు మౌనంగా ఉండు అని చెప్పినప్పుడల్లా మౌనంగా ఉండిపోయింది. ఇంకా ఆ ఊరిలోని తలెత్తుకోలేక కదా, తన క్యారెక్టర్ మీద, శీలం మీద మచ్చపడినప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది, దూరంగా ఇంకో ప్రాంతంకి వెళ్ళిపోయి తను ఏదో విధంగా బతుకు చాలిస్తున్న తర్వాత కొన్నాళ్ళకు ఆ భర్త తిరిగి మళ్ళీ వచ్చాడు. పశ్చాత్తాపంతో మళ్ళీ తిరిగి వస్తాడు. ఇట్లాగా తన జీవితంలో చేసిన నిందకు, నీ సాక్ష్యాన్ని పాడు చేసినందుకు భయంకరమైన మరణకరమైన రోగంతో నేను బాధపడుతున్నాను, నేను నీ విలువ తెలుసుకోలేదు, దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి వచ్చినప్పుడు, ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు, అత్తమామలు మరలా ఏంటంటే తను క్షమించమని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చిన తర్వాత క్షమాపణ అడిగిన తర్వాత తల్లిదండ్రులు అడుగుతారు, పొన్ని అత్తమామల కన్నా నువ్వు చెప్పలేదమ్మా, నీ పక్షాన నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు మాకు చెప్పుంటే, కనీసం నువ్వు మాట్లాడుంటే మాకు తెలుస్తుంది కదమ్మా, నువ్వు మాట్లాడకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, నీ నిజాయితీ ఎట్లా తెలుస్తుంది, నీ శీలం పోయినంత పని, నీ ప్రాణం పోయినంత పని అయింది కదంట అని అంటదంట ఆమె. యుద్ధం యెహోవాది, దేవుడు నన్ను మౌనంగా ఉండమన్నాడు అని చెప్పి చెప్తుందనమాట. అంటే చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనం ప్రయాసపడిపోతుంటాం, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మన కొరకు కదా. దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనము కలిగి ఉన్నాం. చూడండి, యెషయా రాసిన గ్రంథం 53లోని అన్నిటికీ ఏంటంట, ఎక్కడికి వెళ్ళాలంట, మన మోడల్కి మన మాదిరి ఎవరంట, యేసయ్య కదా. యేసయ్య యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 7వ మాటలో ఒక మాట ఉంటుంది చూడండి.
చాలక్క. అంటే ఈ ఒక్క వచనంలో చూడండి ఏమంటున్నాడంటే, ఆయన బాధింపబడ్డాడంట, దూషింపబడ్డాడంట, అవమానము పొంది ఉన్నాడు కదా. అయినప్పటికీ ఏంటంటే ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల, కసాయివాడు గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆయన మౌనంగా ఆయన ఉన్నాడు, నోరు తెరవలేదు. కానీ ఏంటంటే యేసయ్య మన కొరకు అలా చేశాడు. చూడండి, ఆ ప్రధాన యాజకులు అందరూ ఏం చేస్తుంటే మత్తయి సువార్త 26 అనుకుంటాను చూడండి, 63వ మాట, 26. అబద్ధ సాక్ష్యాన్ని కొరకు వెతుకుతున్నారంట. యేసయ్యను బంధించిన తర్వాత అక్క ఒక్క నిమిషం, 26, 60 నుంచి చదవండి అక్క, చెప్పండి అక్క. చాలక్క. అక్కడ ఏంటంట, యేసయ్యని పట్టించిన తర్వాత ఆయన మరణ శిక్షకు అప్పగించేంత హేతువేమీ లేదు. అందుకే ఏం చేస్తారంటే అబద్ధ సాక్ష్యాల్ని వెతుకుతున్నారు, ఏమీ దొరకట్లేదు. కాబట్టి ఏం చేశారంట, ఆ సమయంలో ఏం చేశారంటే యేసయ్య ఊరక ఉండెను. ఆయన కేకలు ఒక సమయానికి ఏమైందంటే, యేసయ్యను బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యను అప్పగించనని ప్రజలు కేకలు పెడుతూ ఉన్నారంట, ప్రధాన యాజకులు కేకలు పెడుతుండంట. ఆ సమయానికి ఆ కేకలే గెలిచాయి కదమ్మా, గెలిచాయి. కాబట్టి యేసయ్యని అప్పచెప్పారు, గెలిచాయి. అప్పుడు ఏమైందంటే అపవాదం అనుకుంటుందంట, రొమ్ములు విచ్చుకొని కదా సాధించాము, అయ్యింది. ఎవరైతే దేవుని మానవుడు, నేను దేవుడిని దిగివచ్చిన దేవుడు, రక్షణ ఇస్తానన్న దేవుడిని సెలువుకి అప్పచెప్పేసామో అని పౌరుషంతో లేదంటే విజయోత్సవంతో పొంగిపోతుంది. కిందనంతను ఏంటంటే పార్టీ చేసుకుంటుంది, సెలబ్రేషన్ చేసుకుంటుంది. కానీ మర్చిపోయింది ఏంటంటే ఆ 3వ దినాన మరలా ఆయన పునరుద్ధానం, 3వ దిన ఆయన లేచిన తర్వాత ఏంటంట ఏమైందంట, మరణమా నీ ముల్లెక్కడ అని అనగానే ఏమైందంటే యేసయ్య, చూడండి కొలసీలు రాసిన పత్రికలో ఏముందంటే, యేసయ్య అపరాధులను అధికారులను ఏంటంటే, ఏమో ఒక మాట చూడండి, చదివితేనే బాగుంటుంది ఆ మాటని, చెప్పేస్తే కన్నా చదవండి అక్క. సిలువ చేత నిరాదాయులుగా చేసి, ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా కనపరచను. అప్పుడు వరకు అపవాది ఏంటంటే సంతోషిస్తుంది కదా, నేను జయం పొందుకున్నానని అనుకుంటుంది. దేవుని ఏకైక కుమారుని సిలువకు అప్పచెప్పాను, నేను చేసిన ప్రణాళిక అంతా ఫలించిందని సంతోషపడుతుంది. కానీ అసలు సిలువ దగ్గర జరిగిన కార్యం ఏంటంటే, మొత్తం అధికారులందరినీ నిరాదాయులుగా చేసి జయోత్సవం, ఒక విక్టరీ అయింది. అక్కడ ఏమొచ్చిందంట, విజయం పైన విజయం వచ్చింది, మరణానికి జయం వచ్చింది. మరణమా నీ ముల్లెక్కడ అన్నట్టు రీతిగా దేవుడు ఏంటంటే మరణాన్ని గెలిచి లేచిన దేవుడిగా మరి ఒక్కసారి జయాన్ని ప్రకటించాడు. ఆ కొద్ది సమయము చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళ కేకలే గెలిచాయి కదా, మనం ఓడిపోయినట్టే ఉంటుంది. కొన్నిసార్లు మన మీద తిరుగుబడి చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు మన మీద మన శత్రువులు కానీ, మన పనిచేసే దగ్గర కానీ, మన బంధువుల అసూయతోని వారు మన నిందిస్తున్నప్పుడు, మన పక్షాన్ని లేనప్పుడు, మన కీడు తలపెట్టాలన్నప్పుడు, పన్నాగాలు పన్నినప్పుడు, ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏమంటే కొన్నిసార్లు వారే ఫలించారు, లేదంటే వారే జయం పొందుకున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం మాట్లాడుతుంది చూడండి. హామాను ఏం చేస్తాడంట, మొద్దికాయ మీద ఒక ఉరికొయ్యను చేశాడంట. ఉరికొయ్యను చేసి అందు మీద మొద్దికాయని చంపాలని ప్రణాళిక పన్నినప్పుడు తొదక ఏమైందంట, తాను చేయించిన ఇంకో వేరే కొయ్య మీద కాదు, కానీ తాను చేయించిన ఆ 50 మూరల కొయ్య మీదే ఏంటంట మళ్ళీ
హామాన్నే చంపాడు. దానియేలుని చంపించడానికి కదా సింహపు బోన్లో వేయించి ఏం చేశారంటే విరోధులు అందరూ ఒక ప్రణాళికలో ఒక తాకీదు రాజుగా అంతా చేయించారు. కానీ దేవుడు సింహపు బోన్లను మూయించిన తర్వాత అదే బోన్లోనే అంటే ఎవరైతే పన్నాగం పన్నారో, ఎవరైతే కీడుని దానియేలు పక్షంగా ఉన్నారో, దేవుడు దానియేలు పక్షంగా ఉండి పోరాటం చేసి ఏంటంటే ఆ సింహాలు ఏంటంటే కనీసం కిందకు కూడా వెళ్ళలేదంట. వారి దుమ్ములు ఏమైపోయామా, పొడి సున్నం అయిపోయాయి కదా. అటు రీతిగా ఏం చేశాడంటే దేవుడు చూడండి, యోబు 5వ అధ్యాయము, అందుకే యోబు 5వ అధ్యాయం 12వ మాటలో చూద్దాము, మనకి ప్రోత్సాహపడడానికి. చెప్పండి అక్క. ఆయన వారి ఉపాయములు భంగపరచు. అట్లాగే చూడండి కీర్తనల గ్రంథము 33, కీర్తనల గ్రంథము 33:10 నుంచి చదవండి అక్క. అంటే ఏం చేస్తాడంటే దేవుడు వారు ఆలోచన చేస్తారు, నేను చెడగొడ్డాను, నేను పడగొడ్డాను, ఇంక ముందుకు రాకపోవడానికి ఆలోచనలు చేసినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంట, నెహెమ్యా దగ్గర కూడా వారు చూడకుండా, వారు కనబడకుండా, వారికి మధ్యలో వారితో ఉంటూనే మనం వారి మధ్యకి వెళ్తాము, వారిని పని ఆటంకపరుద్దాం, వారిని చంపుదాం అనుకున్నారంట. సమస్తము ఎరిగిన దేవుడు మన దేవుడు కదా ఏం చేస్తాడంటే వారి ఆలోచనలను వ్యర్థపరుస్తాడంట, నిష్ఫలము చేస్తాడంట. అట్లా 37వ అధ్యాయంలో చూడండి 7వ మాట, యెహోవా ఎదుట 37 కీర్తనలు 7, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గము వద్దిల్లు వారిని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూచి వ్యసన పడకము. ఎప్పుడు వరకు దేవుడు కలగజేసుకోవడం మన జీవితాలు, ఎప్పుడు వరకు ఆయన రాడు, ఆయన మన పక్షాన ఉండి యుద్ధం చేయడు, ఆయన కార్యములు చేయడంటే ఎప్పుడంటే మనం మౌనంగా ఉండనంత వరకు. మౌనంగా ఉండడం అంటే ఏమి చేతకాకుండా ఉండడం కాదు, కానీ దేవుడు చేస్తాడని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగడని, వాగ్దానం చేసిన వాడు దాన్ని చేయుటకు సమర్థుడని విశ్వాసంతో నిలిచి ఉండటం, విశ్వాసంతో కనిపెట్టుట ఉండడం. చూడండి 12లోని అదే కీర్తన, భక్తిహీనులను నీతిమంతుల మీద దురాలోచన చేదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు, వారి కాలం వచ్చుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. 17 చూడండి, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అనుంది. యెహోవా అతని చేయి పట్టుకొని 24, తన చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతను నేల పడినను లేవనేల్క ఉన్నాడు అని. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంట, భక్తిహీనులు కొంతసేపు వరకు, కొంత సమయం వరకు, కొంతకాలం వరకు మనము నిందించబడుతుంటాం, దూషించబడుతుంటాం, శ్రమలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. మన పక్షాన మనం ప్రయాసపడిపోయి అధికారులను నమ్ముకొని మనము మానవ రీతిగా మనం ప్రయాసపడినంత వరకు దేవుడు ఏంటంట, వారు చేస్తున్నారు కదా, దేవుడు మన పక్కన ఉంటాడంట, కాసేపు ఆగుతాడంట, వారిని చేయని, వారి ప్రయాస అంతా పడిని, వారి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, లోక సహాయాన్ని, అధికారాన్ని, డబ్బుని, బలగాన, బంధుబలం అంతా వాడినంత వరకు ఉంటాడు. అప్పుడు ఏంటంటే అప్పుడు మనము ఎప్పుడైతే మన పరిస్థితుల్లోకి, మన శ్రమల్లోకి, మన జీవితాల్లోకి ప్రభువా ఇంకేంటంటే నాకు శక్తి చాలదయ్యా, నాకు బలం చాలదయ్యా, నేను చేయలేకపోతున్నానయ్యా, నాకు దిక్కు నీవేనయ్యా అని చెప్పి సంపూర్ణంగా ఆయన చేతిలో మన జీవితాల్ని, మన పరిస్థితులు అప్పచెప్పినట్లయితే ఆయన అంటాడంట, నువ్వు నిలుచుని చూడు, ఊరకనుండు, నువ్వేం పోరాడవసరం లేదు, నువ్వేమీ కత్తి తిప్పవసరం లేదు, నువ్వు మాట్లాడవసరం లేదు, విశ్వాసం కలిగి నిలిచి ఉంటే నీ పక్షాన నేను పోరాడతాను, నీ జీవితంలో నేను కార్యము చేస్తాను కదా. చూడండి పెనిన్నా ఏం చేస్తూ ఉంటుంది, హన్నాని పిల్లలు లేని, సంతు లేనంత తన వైరి హన్నాని రేపుతూ ఉంటుంది. బిడ్డలు లేకపోవడము అప్పుడున్న సంస్కృతిలో ఒక్క కష్టం అయితే, ఒక్క బాధ అయితే, ఈ వైరి ఏం చేస్తూ ఉంటుంది, రేపుతూ ఉంటుందంట. ఆ కోపాన్ని రేపుతున్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్తుంటుంది, హృదయాన్ని అంతా కృంభరించుకుంటుంది, దుఃఖాకాంతులు అవుతుంది. అంటే
యాజకుడికే అనుమానం వచ్చినంత ఏంటంటే నువ్వు మత్తురాలువై ఉన్నావు అన్నంతగా హృదయాన్ని క్రొమ్మరించుకుంటుంది దేవుని సన్నిధిలో. చూడండి, సైన్యములకు అధిపతి అని యెహోవా అన్న మాట 200 సార్లు పైగా బైబిల్ గ్రంథంలోని రాయబడి ఉన్నప్పటికీ కూడా దాన్ని మొదటిగా మాట్లాడింది ఒక స్త్రీ. ఏమని పలుకుతుందంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటది. అప్పటి వరకు హృదయం అంతా వేదనతో కన్నీరు కారుస్తుంది, మూలుగుతుంది కదా. తన బాధంతా దేవుని సన్నిధిలో వ్యక్తపరుచుకున్నప్పుడు ఏం చేస్తా, అన్నం తిన్నదంట, ముఖం విచారంగా ఉంటుందంట. కానీ సైన్యములకు అధిపతి అని యెహోవా ఎందుకన్నది? ఎందుకంటే నీవు నా పక్షంన వాద్యం వాడేవాడు కదా. ఒక స్త్రీ యుద్ధం కొరకు మాట్లాడిందంటే ఏం గ్రహిస్తుందంట? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నా పక్షాన ఉంటే నేనేం చేస్తానంట, ఇప్పుడు నేను యుద్ధం చేయను, మాట్లాడను, నా పక్షం నేను చేయను, కానీ నా పరిస్థితిని నీ చేతుల్లో నేను పెడుతున్నాను, నీవు దాన్ని తీసుకొని నా పక్షంన పోరాడు అని చెప్పి, నా వైరు పక్షంగా నేను పోరాడదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఆన్ మై బిహాఫ్. నా వైరు పక్షంగా నేను పోరాడు, నా పరిస్థితి నీకు తెలుసు కాబట్టి నువ్వు పోరాడండి. ఆ తర్వాత కన్నీరు తుడుచుకుంటుంది, మళ్ళీ ఎన్నడూ భోజనం చేస్తుందంట. అప్పటి వరకు లేనిది కదా. భర్త అంటూ ఉంటాడు, భర్త నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువ, కానీ అది సంతృప్తినివ్వదు. మనుషుల ప్రేమ కొన్నిసార్లు మన పరిస్థితుల్లో సంతృప్తినివ్వదు. లెగుస్తుంది, రేపు తర్వాత లేచి దేవుని స్తుతి, మరి ఎన్నడూ దుఃఖముఖమో లేనంటుంది. అంటే పరిస్థితి మారిపోయిందా? లేదు. ఏమైనా గర్భం దాల్చిందా? మనకు చిన్న కబురు ఏమైనా ఉందా? ఇప్పుడు కన్సీవ్ అయ్యానమ్మా, ప్రెగ్నెంట్ అమ్మా, బిడ్డను రేపు మాపు కనబోతుందా? లేదు. పరిస్థితులు అయితే మారలేదు, కానీ విశ్వాసంతో దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయన చేతిలో నేను పెట్టేశాను, ఇంకా నేను కలుగు చేసుకోదాన్ని నేను ఊరకుందాం అనుకుంటున్నాను, దేవుడు నా పక్షాన పోరాడతాడని ధైర్యంతో ముందుకు వెళ్ళింది, జయాన్ని చూసింది. ఆ సంవత్సరం, ఆ కాలంలో, ఆ తరములోని కదా సమూయేలు ప్రవక్తకు తల్లిగా ఉంది కదా. ఆ సమూయేలు మాట్లాడినప్పుడు ప్రవచించినప్పుడు ఒక్క మాట కూడా వ్యర్థంగా పోలేదంట కదమ్మా. కానీ సౌలు అట్లాగా చూడండి, యెషయా రాసిన గ్రంథంలో మనం త్వరపడి మన జీవితాల్లో మనం చేతులు తీసేసుకొని మనం అవివేకంతో, బుద్ధి లేకతనంతో మనం కొన్నిసార్లు త్వరపాటు ఏం చేస్తుంటుందంటే 30వ అధ్యాయము, యెషయా రాసిన గ్రంథము 30వ అధ్యాయం ముగించేసుకుందాము. 15 చూడండి. మీరు మరలా చాలక్క. ఇక్కడ ఏముందంట, మరలా వచ్చి ఏంటంటే వచ్చిన తర్వాత ఊరకుండుట వల్ల రక్షింపబడదు. మీరు ఊరకుండి ఏం చేయాలంట? నమ్మాలంట. దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడని నమ్మిన తర్వాత మనం బలం పొందుకుంటామంట. కానీ సౌలు ఏం చేస్తాడంట, దేవుడు ఊరితో ఫిలిస్తీన్లు వచ్చి దండెత్తి ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు మాట్లాడలేదంట, దేవుడు విడిచిపెట్టేశాడంట. దేవుడు ఊరితో తుమ్మింతో మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంట, కర్ణపిశాచి గల స్త్రీని తెప్పించుకొని మాట్లాడుతూ ఉంటాడంట. అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చెప్తుందంట ఆ స్త్రీ ఏంటంటే, రేపటి దినం నువ్వు నాతో ఉంటావు, నీ కుమారులు చనిపోతారు, గిల్బోవా పర్వతం మీద నువ్వు చనిపోతావు అని చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తాడంట సౌలు దేవుని ఆజ్ఞను తిరిగి, దేవుడు తన పక్షంగా ఉన్నాడు. అక్కడ సమూయేలు పిలిపిస్తాడు కదా, ఆ కర్ణపిశాచి సమూయేలు పిలిచిన తర్వాత ఆ సమూయేలు అంటాడు, యెహోవా నీ పగవాడుగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు, ఏమి ప్రయోజనము? ఏమంట దేవుడు ఏమంట మన పక్షాన లేకపోవడం కాదు, కానీ ఎట్లాగున్నాడంటే సౌలు పక్షాన నీకు పగవాడిగా ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను పిలిచటం వలన నీకు ఏమి ప్రయోజనం అవుతుంది? దేవుడు మన పక్షాన లేనప్పుడు మన యుద్ధాలు మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంట, దానివల్ల ఏమవుతుందంట, అట్లు కాదు మేము గుర్రంలెక్కి పారిపోతాము, మేము ప్రయాసపడతాము, మా ఆలోచన అంతా పెడతాము, మాకు కలిగి ఉన్న
బలగాన్ని అంతా వినియోగిస్తాము, మనుషుల్ని వాడుకుంటాము, లేదంటే మాకు తెలిసిన వారంతటిని అధికారాన్ని మేము రంగంలో దింపి మేము చేసుకుంటామని అంటే మీ పారిపోతారంట. ఒక గద్దింపు వల్ల ఏం చేస్తారంట, 1000 మంది పారిపోతారంట. అప్పుడు దేవుడు ఆ టైంకి ఏం చేస్తాడంట, ఎందుకు ఆలస్యం చేస్తాడు మన కార్యాలంటే దేవుడు వేచి ఉంటున్నాడంట. మనకి సహాయం చేయడానికి, మనకి దయ చూపవలనని, మనని కన్నింపవలనని నీవు ఆయనకు అవకాశం ఇస్తే, నీవు మనం పక్కన తిప్పితే దేవుడు మన పక్షంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసే దేవుడు ఏం చేస్తాడంటే, చూసి ఊరకన ఉండడు, కానీ ఏం చేస్తాడంట, న్యాయాధిపతి అయిన దేవుడు మన న్యాయం తీర్చడానికి కిందకి దిగి వస్తాడు, మన పరిస్థితుల్లోకి వస్తాడు, మన జీవితాల్లోకి వస్తాడు, మన జీవితాల్లోని న్యాయము చేస్తాడు, మన పక్షాన కార్యం చేస్తాడు. అందుకే మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు ఆలస్యమైపోతున్నాయంట. ఆయన దయ చూపాలని, ఆయన్ని కరుణించాలని వేచి ఉన్న సమయంలో మన పోరాటాలు మనం చేస్తూ, మన కార్యాలు, మన ప్రయాసం అంతా మనం చేస్తున్నప్పుడు, ఇతరుల మీద ఆధారపడుతున్నప్పుడు, ఇతరులు నమ్ముకున్నప్పుడు, మనం చేయవలసింది అన్నీ మనం చేసేస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట, దేవుడు ఆగిపోతున్నాడంట. మనం తప్పుకున్నప్పుడు, మనం పక్కకు వచ్చేసినప్పుడు, ప్రభువా నా జ్ఞానం సరిపోవట్లేదు, నాకు దిక్కు నీవి, ఎంత మంచి మాట అంటాడు రాజు అంటూ ఉంటాడు కదా. దావీదుకు కూడా ఎంత యుద్ధశూరుడు, నైపుణ్యం లేనివాడా, కత్తి తిప్పలేనివాడా, ఎన్ని యుద్ధాలు చేసిన వాడు, కానీ ప్రతి సమయంలోన ఏం చేస్తాడు, ప్రభువా ఈ సైన్యం మీదకి వెళ్ళాలా, ఈ రాజు మీదకి వెళ్ళాలని దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు కదా. దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు, ఇట్లాగే వెళ్ళాలి, వీళ్ళు వెళ్తే జయం వస్తుందా లేదా అంటే చేతకాక కాదు. ఎందుకు చేత కాదు, దావీదుకి యుద్ధ వీరుడు కదా, గొలియాతునే చంపిన శూరుడు. అటువంటి శూరుడు అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే, రాజులు అధికారులు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనమే పాటివారం కదా, అవునా కాదా? మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన ఆలోచన, ఎవరి ఆలోచన వద్దు, దేవుడి మార్గం వద్దు, దేవుడి ఆలోచన వద్దు, ఏంటంటే దాని అంతటినీ పక్కన పెట్టేసి మనం వెళ్ళిన మార్గమే సరైనదిగా మనం అనుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. నిరాశ, నిస్పృహ, అపజయము మన జీవితాల్లో ఉంది. దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవరు? ఈ దినాన్ని మనం ఆలోచించాలి. దేవుడు మన పక్షం ఉన్నాడంటే, దావీదు అంటూ ఉంటాడు, నేను మొరపెట్టినప్పుడు నాకు తెలుసు దేవుడు నా పక్షాన్ని ఉంటాడు, నా శత్రువులు వెనుక తిరిగిపోతారు. చూడండి 56వ కీర్తనలోని మనం ముగించేసుకుందాము. 56వ కీర్తనలోని 9, నేను మొరపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. ఏంటంటున్నాడంట దావీదు, దేవుడు నా పక్షంగా ఉన్నానని ఖచ్చితంగా కదా, ఆ ఆలోచన అది ఉంది దావీదుకి. ఏంటంట, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నేను మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనక్కి తిరిగిపోతారని ఉన్నారు. మనం పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాము, నీతిమంతులుగా ఉండడం ప్రయాసపడుతున్నాము. ఆ నిశ్చయత మనలో ఉందా? నేనైతే దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను దేవుని పక్షంగా నేను ఉన్నానా, దేవుడు మన పక్షంగా ఉన్నానా లేదా కదా. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళిన తర్వాత కింద ప్రజలు తినారు, తాగారు, లేచారంట, ఆటకు లేచారు. కిందనే ఒక దూడను చేసుకొని ఏం చేస్తా పార్టీ చేసుకుంటున్నారు. అంటే వారు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించిన నాయకుడు ఎవరు, మమ్మల్ని ఇంకెవరూ లేరని చెప్పి ఏం చేస్తున్నారంట, విగ్రహారాధన కింద చేస్తున్నప్పుడు దేవుని సేవకుడు రోషం కలిగి 40 దినములు పగళ్ళు రాత్రులు ఉపవాసం ఉండి దేవుడి వాగ్దానాలని, ధర్మశాస్త్రాన్ని అంతటినీ దేవుడు ఇస్తున్నప్పుడు కిందకు వచ్చినప్పుడు చూసిన పరిస్థితి తర్వాత ఒక మాట అంటూ ఉంటాడు, కోపంతో ఆ పలకల కింద పడేసి ఎవరు యెహోవా పక్షాన ఉంటారు. ఒక ఛాలెంజ్, ఒక సవాల్ వేస్తారు కదా. ఇంతటి పాపము, ఇంతటి ఘోరము పాలెంలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు చెప్పండి ఎవరి పక్షాన మీరు ఉన్నారు? అప్పుడు ఎవరు వచ్చారమ్మా? ఎంతమంది గోత్రములు ఉన్నారు? 12 గోత్రములు ఉంటే లేవీలు మాత్రమే యెహోవా పక్షాన నుండి పక్కకి వచ్చి ఉన్నారు కదా. ఒక గోత్రమే. అదే బండ నుంచి అదే మన్నా తాగారు, అదే నీళ్లు తాగారు, దేవుడు అదే అద్భుతాలు మిగతా గోత్రముల వారికి చేసి ఉన్నారు. కానీ వాటన్నిటినీ దేవుడు పక్షాన ఎవరు ఉన్నారని దైవసేవకుడు ఒక సవాలు విసిరినప్పుడు ఏం చెప్పారంట, లేవీలు మాత్రమే వచ్చారు. పాపం చేసి 3000 మంది పాలెంలో ఆ దినాన ఖడ్గం ద్వారా చంపబడినారు. ఈ దినాన
మనం కొంతమంది అనేక మంది విన్నట్టే ఉంటాం, మాట విన్నట్టే ఉంటాం, దేవుని కార్యం చేస్తున్నట్టే ఉంటాం, దేవుని పక్షాన ఉంటున్నట్టే ఉంటూ ఉంటాం, కానీ మన జీవితాలు దేవుడి పక్షాన ఉండవు కదా. ఒక చిన్న గుంపు మాత్రమే ప్రతి తరములో కూడా ఏమవుతారంటే దేవునికి నమ్మకంగా జీవించిన వారు కొంతమంది ఉంటారు. ఎలీషా అంటూ ఉంటాడు కదా ఏలియా తరంలోని, నేను మాత్రమే ఉన్నాను ప్రభువా, బయలుకు ముద్దు పెట్టకుండా ఉంటే నువ్వు కాదు ఇంకా ఉన్నారు, దే ఆర్ స్టిల్ దేర్, నువ్వు అనుకుంటున్నావు కొంతమంది ఉన్నారు అని అంటుంటా. ఆ జనంలో ఆ గుంపులో ఇది నాన్న జేఎస్ఎం స్త్రీలుగా మనం ఆలోచన చేద్దాం కదా. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఈ దినాన సవాలు వచ్చినప్పుడు, దేవుని కొరకు నిలబడాల్సి వస్తున్నప్పుడు, పరిస్థితులు సానుకూలంగా లేనప్పుడు దేవుని పక్షంగా కాకుండా మనం ఎవరి పక్షాన ఉన్నాం, లోకం పక్షాన ఉన్నా, లోకానుసారం పక్షంగా ఉన్నప్పుడు అటు రీతిగా కాకుండా మనం దేవుని పక్షాన, కొద్దిమందే లేవీలు, కొద్దిమంది ఒక్క గుంపుమే, కనీసం సగం కూడా కాదు, పావువంతు కూడా కాదు, ఎవరు ఒక్క గుంపు మాత్రమే ప్రభు పక్షాన దేవుడి పక్షాన ఉండి ఆ దినాన్న జయాన్ని చూశారు. దేవుని కోపాన్ని చల్లార్చగలే, దేవుని కార్యాన్ని, దేవుని దాహాన్ని, దేవునికి చిత్తాన్ని జరిగించేటట్టు ఒక్క గుంపు మాత్రమే ప్రభు పక్షాన నిలబడి. ఈ దినాన్న మనం కూడా ప్రభువా, కొద్దిమందివే, అందరం నిలబడలేకపోవచ్చు, అందరం ప్రయాసపడుతున్నాం ప్రభువా, మేము మీ కొరకు నమ్మకంగా ఉందాం. మేము ఊరకనే నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేయటానికి, మన పక్షాన చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు కదా. శత్రువు కొన్నంతసేపు కదా ఏం చేస్తుంది, మనం ఓడిపోయామని కదా, అట్లాగా మనకి రాజులు లేకపోయినా, మన పక్షాన అధికారులు లేకపోయినా, మన పక్షాన వాదించేవారు లేకపోయినా, మన పక్షాన మాట్లాడే వారు లేకపోయినప్పటికీ మనం మౌనంగా ఉన్నప్పుడు, మనము ఊరకనే ఉండినప్పుడు, మనము దేవుడు సహాయం ఎట్లా వస్తూ ఉంటుందంట, వేరొక దిక్కు నుంచి కదా, వేరొక దిక్కు నుంచి దేవుని సమయంలో, దేవుని శైలిలో, దేవుని విధానంలో, ఇన్ హిస్ టైం దేవుడు ఏం చేస్తాడంట, అద్భుత రీతిలో ఎరికో గోడలు కడుతున్నప్పుడు ఏంటంట, 6 రోజులు మీరు తిరగండి కదా, మందసం ముందెళ్తారు, యాజకులు బోరలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. 6 రోజులు ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఎట్లా అంటే, మీరు యెహోషువ వారికి ఒక మాట ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, మీరు ఒక ధ్వని చేయకండి, ఒక శబ్దం చేయకండి కదా. ఆ గోడలు తిరగడానికి బహుశా 1 గంట 2 గంటలు అయింది. ప్రతిరోజు ఇదే పని, తెల్లవారు లెగడం, జనాల మందసం ముందు, ఆ యాజకుల తర్వాత ఏం చేశారు, యుద్ధ పంక్తులుగా తీరి నడవాలి. నడిచి 6 రోజులు అయిన తర్వాత వారు మాట్లాడకూడదంట, ఏమీ సనక్కూడదంట వచ్చి, ఎందుకంటే వాళ్ళకి సనిగే అలవాటు ఉంది. కిందటి వారం మనం అనుకున్నాం కదా, సనిగే యెహోషువ చూస్తూనే ఉన్నాడు, మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా యెహోషువ ఉన్నాడు. సనిగే వారు కూడా మీరు ఒక ధ్వని చేయకండి, మీరు ఏంటంటే ఒక మాట కూడా మీరు మాట్లాడకూడదు. 6 రోజులు తిరిగిన తర్వాత మనం నమ్మకం ఉంచామే, మనం ఊరకుని ఉండామే, వాళ్ళకి వచ్చే అనుమానాలు మనలాంటి వారు కాదా వాళ్ళు, ఏంటంటే ఒక్క రాయి పిక్క కూడా ఆ ఎరుకో గోడల నుంచి కదలలేదు, కింద పడలేదు. మళ్ళీ 7వ దిన అదే విశ్వాసం కదా, దేవుడు చేస్తాడనే విశ్వాసం వచ్చినప్పుడు, యాజకులు బోర ఊదినప్పుడు, దేవుడు ధ్వని చేసినప్పుడు, అటువంటి మహా పట్టణం ఆ గోడలు ఏం చేశాయంట, కూలిపోయి 7 సార్లు తిరిగి, అంటే 13 సార్లు వారు తిరిగారు. ఏం చేశారంట, అద్భుత రీతిలో, అనుకోని రీతిలో, అనూహ్యమైన పద్ధతి, ఇదా యుద్ధం చేసే పద్ధతి, ఇదా లోకరీతిగా జనులు ఆశ్చర్యపోయేటట్టు కదా, అట్లాగే ఎవరు యుద్ధం చేయరు. అప్పటి వరకు ఎరుకో పట్టణస్తులు కానీ వారికి తెలిసి ఉండదు, ప్రజలు దేవుడు కూడా ఇట్లా కూడా విజయాన్ని ఇస్తాడట. యెహోషువపాతు యుద్ధం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళే కలవరపడ్డారంట, వాళ్ళే ఎవరైతే వచ్చారో యుద్ధం చేయాలని, దాన్ని ఆక్రమించుకొని దోచుకోవాలని వచ్చింది, వారు ఒకరి మీద ఒకరు మాటగాళ్ళు పెట్టి దేవుడు వారిని కలవరపరిచాడంట, వారు ఒకరినొకరు చంపుకున్నారంట. దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ కూడా ఎరుకో గోడలు పడిపోయిందంట, వారి చుట్టుపక్కల దేశాలన్నీ ఏంటంటే భయంతో ఉన్నాయంట. యెహోషువపాతుకి కూడా చుట్టూ దేశాలు ఏమైందంట, మన జీవితాల్లో దేవుడు అనూహ్యమైన రీతిలో, నువ్వు అనుకోని స్థితిలో, అనుకోని సమయంలో, అనుకోని విధానంలో మనకి జయాన్ని ఇచ్చే దేవుడు. ఎప్పుడు మనము దేవుని పక్షంగా, దేవుని కొరకు మనము నిలబడాలి. అది నిలబడే శక్తి, సత్తా ఎవరివ్వాలి, దేవుడే ఇవ్వాలి. అప్పుడు చూడండి, ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఎవరికి తెలిసిందంట, దేవుడు అవన్నీ ఏంటంటే వారి పక్షమున యుద్ధము
చేస్తున్నారంట. ఎవరి పక్షాన వారికి తెలిసిందంట. ఎవరికి తెలిసిందంట? ఇన్నాళ్ళ వరకు శత్రువు ఏం చేస్తాడు? గర్వంతో విర్రవీగిపోయి అయిపోయింది, వీరి పని అయిపోయింది, వీరిని నేను చేయాల్సిన కార్యమంతా నేను చేశాను, నేలమట్టం చేశాను, ఎంత ఆత్మీయ జీవితం కోలగొట్టేసాను, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, వీరి కన్నీరే అని అనుకొని మన మీద కానీ శత్రువు ఒక దినాన ఏం తెలుసుకున్నాడు? ఎవరు తెలుసుకున్నారు యుద్ధం చేస్తాడని వారి పక్షాన? వారిని కలవరపరిచినప్పుడు ఏం చెప్తాడంటే, వారి పక్షాన ఎవరు చేస్తున్నారు యుద్ధము? యెహోవా వారి పక్షాన చేస్తున్నారు. వారు అంత అధిపతులు, వారు అధిపతుల్లోని శ్రేష్ఠులను తీసుకెళ్ళాడంట ఫరో కదా. ఇనప రథములు తీసుకెళ్ళాడంట, 600 ఇనప రథములు తీసుకెళ్ళాడు. శ్రేష్ఠుల్ని, సైన్యాధిపతులు అందరిని తీసుకెళ్ళిన యుద్ధ నైపుణ్యం లేకపోయిన వారి దగ్గర దేవుడు ఏం చేశాడంట? మొత్తం అంతా నేలకు అంటినట్టుగా వారిని కృమ్మ చేసి, అంటే చూడండి 30 అధ్యాయంలో ఉంటుంది నిర్గమకాండంలో. అంటే నేల మట్టుకు వాళ్ళు మునిగిపోయేటట్టు వాడిని సమూల నాశనము చేశారు. నువ్వు ఈ దినాన శత్రువు ఓడిపోయాం అనుకుంటుంది. వీళ్ళ జీవితాల్లో కష్టాలు, కన్నీరు, బాధ ఇవన్నీ కదా. మన ప్రయత్నాన్ని మనం చేసినప్పుడు మనము దేవుని పక్షాన లేకుండా మన దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉండడంటే, చూడండి ఆయన మీద వెళ్తాం. చిన్న పట్టణమే, ఎరుకో చేసిన తర్వాత గెలిచిన తర్వాత హాయ్ అనేది చిన్న పట్టణము. ఇంతమంది అవసరం లేదు, ఒక 300 మంది 3000 మంది వెళ్ళండి అని అన్నప్పటికీ తిరిగి ఏం చేశారంట? ఇశ్రాయేల్ అందరూ తరిమి 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 కట్టి వారి బయట వరకు కొట్టి ఏంటంటే హతం చేశారంట. ఎందుకంట ఓడిపోయాము? అపజయం మన జీవితాల్లో. ఎందుకు మాటి మాటికి మనం ఓడిపోతున్నాము? జయశీలుడైన దేవుణ్ణి కలిగి ఉండి కదా, యుద్ధ వీరుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఓడిపోతూ ఉంటామంటే, చాలాసార్లు మన జీవితాల్లో పాపము నిలిచే ఉంది. మన జీవితాల్లో పాపానికి సాతాను ఏం చేస్తున్నాడంటే శబ్దమైన దాన్ని మన జీవితాల్లో ఉన్నాడు. అప్పుడు యెహోషువ ఏమంటాడు? పాలెములో సంఘములో కార్యం చేయలాగున ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనడి. ఈ దినాన్న ఏం చేయాలంట? దేవుని మన పక్షంలో ఉండాలి, దేవుడు మన పక్షాన పోరాడాలని మనం దేవుని పక్షంలో ఉండాలి. తర్వాత ఏం చేయాలంట? మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుడి కార్యాలు ఈ సంవత్సరము ఏ విధం చేత నేను పొందుకోవాల్సి ఉంది. ఏం పొందుకోవాలంట? లోకానుసారమైన విషయాలు పొందుకోక ముందు మన ఆత్మానుసారంగా అన్ని విషయంలో పదే సేవకులు ఏం చెప్తున్నారమ్మా? ఆత్మానుసారమైన విషయం దుర్గమునందు సముఖమందు పడగలంట బలం కలిగి ఉంది. మనం పోరాడుతున్నది ఎందుకంటే మామూలు వారితో గల మనుషులు రక్తమాంసములు కలవారితో కాదు, కానీ అందుకే దేవుని సన్నిధిలో అటువంటి యుద్ధం చేయవారుగా మనం శ్రమ దినమందు శక్తిమంతులు అవునట్లుగా మనం దేవుని పక్షాన ఉండాలి. దేవుడు ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండాలి, ఓరకుండాలి. దేవుడు చెయ్యగలడు నా పక్షాన, దేవుడు కార్యం చేస్తాడు. న్యాయాధిపతి అని దేవుడు మనకి న్యాయం చేస్తాడు, న్యాయం తీరుస్తాడని చెప్పి మనుషులు ఏమనుకున్నప్పటికీ, ఎన్ని దుష్టులు ఉన్నప్పటికీ మనం పడగొట్టాలని ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలం చేయగలిగే దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎరిగి అటు రీతిగా మనము దేవుడు పక్షంగా ఉన్నవారంగా కొంతమందే కదా. ఆ శేషంలో ఈ సంవత్సరము జేఎస్ఎం స్త్రీలు కూడా, జేఎస్ఎం సంఘం కూడా ఆ కొద్ది మందిలో నమ్మకంగా, ప్రతి తరంలో కూడా నమ్మకంగా అనేక మంది కూలిపోతారు, అనేక మంది చెదిరిపోతారు, దూరం అయిపోతారు, దేవుని వెంబడించలేని వారు ఉన్నప్పటికీ కూడా మనం ఈ సంవత్సరం తీర్మానం చేసుకుందాం. ఆ చిన్న గుంపులో ప్రభువా, ఆ శేషంలో ప్రభువా నేను నిలుస్తాను ప్రభువా, నీ పక్షాన నేనుంటాను ప్రభువా, మౌనంగా ఉంటాను ప్రభువా, నీ కార్యములు చూచిలాగిన నా కన్నులు తెరవవు ప్రభువా అనంట. శత్రువా నా మీద అతిశయించొద్దు. శత్రువు విరవీగుతుందేమో కదా మన అపజయాన్ని చూసి కదా. 5 దినాన అవకాశము ఇవ్వద్దు. నువ్వు పడ్డావా లేచో. ఆ మాట నాకు చాలా నచ్చుతుంది. ఆ మాట ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి అని అనుకుంటూ ఉంటాను. ఏంటంటే పోరాడాలి, ప్రార్థనలోని పోరాడాలి. అంత సులువుగా ఓటమిని అంగీకరించే వారంగా ఉండకూడదు. ఎందుకు అంగీకరించాలి? ఇటు రీతిగా గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన వారే చెప్తున్నారు. ఎప్పుడు ఇది పాత నిబంధన భక్తులు చెప్తున్నప్పుడు యేసుప్రభు ప్రత్యక్షత కలిగిన వారం, ఆయన రక్తంతో విమోచించబడిన వారు, పవిత్రులము, పరిశుద్ధ సంఘము, పరిశుద్ధులని పేరు పెట్టిన వారం, క్రైస్తవులు అన్న వారం, విశ్వాసంతో నడవలన వారం ఎందుకు ఓటమిని అంగీకరించాలి? ఎందుకు పరిస్థితుల్ని అపవాది చేతిలోకి ఇచ్చేయాలి? ఎందుకు శ్రమల్లో నేను ఇందితే అని మనం కృంగిపోవాలి, కృషించిపోవాలి, అధైర్యపడిపోవాలి? లేదు. ఓటమిని ఎప్పుడు అంగీకరించే వారంగా స్త్రీలైతే అసలే ఉండదు. పోరాడి పోరాడి ఓడిపోవడం అయినా మంచిది కాదు. వీరమన్నం కదా అంటుంటారు కదా. పోరాటం చేసి చేసి వారికి ఎట్లా కనపరుస్తూ ఉంటారు. అట్లాగా
పరమవీర చక్ర ఇస్తుంటారు, అన్నీ ఇచ్చి వాడిని సత్కరిస్తూ ఉంటారు. మనం కూడా ఈ సంవత్సరంలో ఓడిపోయే వారంగా ఉండటానికి లేదు. దేవుడు మనకి జయంపై జయం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అత్యధికమైన విజయాన్ని దేవుడు మన పక్షాన ఇవ్వడానికి దేవుడు వేచి చూస్తున్నాడు. కాబట్టి మనం అట్టి విధంగా మనము ఏంటంటే యుద్ధం చేయుటకు సన్నద్ధులే ఉండాలి. యుద్ధము పోరాటము చేయుటకు దేవుడు పక్షంగా చేయుటకు మనము నిలవబడి ఉండాలి. అటు రీతి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అట్లా కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, నీ నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. యుద్ధ శూరుడవు ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువా. మా దేవుడు యుద్ధ వీరుడు, ఆయన పేరు యెహోవా అని నాయన మిర్యాము నాయన ప్రశంసిస్తున్న గానం చేసిన విధంగా ప్రభువా, మాకైతే అధికారులు లేరు ప్రభువా, మా పక్షాన రాజులు లేరు ప్రభువా, మా పక్షాన ప్రభువా అధికారులు బంధువులు అయితే లేరు కానీ ప్రభువా, అనేక మార్లు ప్రభువా మా జీవితాల్లోనైనా మా ప్రయత్నాలు మేము చేస్తూ అనేకుల మీద ఆధారపడుతూ లోకల మీదనైనా మనుషుల మీద రథములు రౌతులను ఆధారం చేసుకొని నైనా నీ మీద ఆనుకోకుండా ప్రభువా, నీ మీద దృష్టి ఉంచుక ప్రభువా, అనేక సార్లు ప్రభువా మా ప్రయత్నములు మా సొంత నిర్ణయములు మేము చేసినప్పుడు ప్రభువా మా జీవితాల్లో అనేక మార్లు ప్రభువా ఓటమినే చూసాం ప్రభువా, నిరాశనే చూసాం ప్రభువా, దుఃఖాన్నే మేము చవి చూసాం ప్రభువా. మా జీవితాల్లో విసుగు, మా జీవితాల్లో ఓటమి, మా జీవితాల్లో ప్రభువా అలసట, అనేక మార్లు ప్రభువా మేము మౌనంగా ఉండలేకపోయాం ప్రభువా. నీ పక్షాన నీ కనులెత్తి మా సహాయము నీవే, మా బలము నీవే, మా ధైర్యము నీవే, మా కేడుము నీవే అని నీ పక్షాన మేము నిలవబడలేకపోయాం ప్రభువా. మౌనంగా ఉండలేకపోయాం ప్రభువా, ఊరకుండలేకపోయాం ప్రభువా, మేము నమ్మలేకపోయాం ప్రభువా. వాగ్దానం చేసిన వాడు గొప్ప దేవుడు, వాగ్దానం చేసిన వాడు సమర్థుడైన దేవుడు, వాగ్దానం చేసిన వాడు సత్యదేవుడు అని నమ్మలేకపోయాం. హన్నా వలె ప్రార్థించలేకపోయాం ప్రభువా. మా పరిస్థితులు నీ చేతుల్లో పెట్టలేకపోయాం ప్రభువా. ఈ దినమున ప్రభువా మేము ఒప్పుకొంచున్నాం ప్రభువా, మాకు శక్తి లేదయ్యా, మాకు బలం లేదయ్యా, మాకు జ్ఞానం లేదు ప్రభువా, మా వల్ల కాదు ప్రభువా, ఈ పరిస్థితులు మా వల్ల కాదు, ఈ కుటుంబాలను చక్కబెట్టడం మా వల్ల కాదు, ఈ శ్రమలు తట్టుకోవడం మా వల్ల కాదు, ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం, వెనుతీస్తూనే ఉన్నాం ప్రభువా. ఓటం వెంబడి ఎక్కడ పడిపోతున్నావు అక్కడ మళ్ళీ పడిపోతున్నాం ప్రభువా. నిలదెక్కుని జయాన్ని పొందుకోలేకపోతున్నాం ప్రభువా. భయంకరంగా ఎన్నో మార్లు మేము ఉన్నావు ప్రభువా. మమ్మల్ని హేళన చేసినప్పుడు ప్రభువా నాయన సైన్యములకు అధిపతి యెహోవా, ఈ దినాన నాయన మా కేడుము, మా సైన్యము, మా ధైర్యము నీవేమని ఒప్పుకుంటున్నాం ప్రభువా. నీవే మా రక్షకుడు, నీతిమంతులకు యథార్థవంతులకు నాయన నీవే సంరక్షణ అన్న రీతిలో ప్రభువా నీ పక్షాన మేము ఉంటాం ప్రభువా. నీవు మా పక్షము నుండగా మాకు విరోధి ఎవరని నీ వాక్యానుసారంగా ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో ప్రభువా మా తల ఎత్తుకొనుటకు ప్రభువా, మా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచుటకు ప్రభువా, శత్రువుని సవాలు చేయుటకు ప్రభువా నాయన శత్రువా నీవు అతిశయించద్దు, ఓటమిని అంగీకరించే వారంగా మేము ఉండలేం ప్రభువా. నీ పక్షాన నాయన నీ పక్షాన ఉండి జయం పైన జయం నాయన అత్యధికమైన విజయము పొందులాగున ప్రభువా, జయ వీరులుగా ప్రభువా నాయన జయశీలులుగా ప్రభువా ఆత్మీయ జీవితంలో నాయన ఈ శ్రమల్లో పరిస్థితులన్నిటిలో నాయన మేము ఉండుటకు నాయన మీరు సహాయము దయచేయమని వేడుకొంచున్నాం నాయన. ఈ దినాన ప్రభువా ఎటువంటి పరిస్థితుల్లో మేము వచ్చినప్పటికి ప్రభు, ఎటువంటి కృంగిన స్థితిలో మేము వచ్చినప్పటికీ ప్రభువా ప్రతి ఒక్క స్త్రీని నాయన మీరు ముట్టమని వేడుకొంచున్నాం, వారి గాయాలను కట్టమని వేడుకొంచున్నాం నాయన వారి ప్రాణానికి నెమ్మది దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మీరు లేవనెత్తమని వేడుకొంచున్నాం. నా పక్షానున్న దేవుడు నా కొరకు పోరాడున రీతిగా ప్రభువా విశ్వసించి మౌనంగా ఉండి ప్రభువా నీ కార్యములు చూసేవారుగా మా ఆత్మీయ నేత్రములు, విశ్వాసము నేత్రములు
తెరిచి ప్రభువా మా జీవితంలో కార్యం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసునామం సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్.